మహాభారతం తత్వార్థం మనం చేసుకుంటున్నాం. మహాభారతం తత్వార్థం మనం చేసుకుంటున్నాం. పోయిన శనివారం నాడు ప్రవచనం మధ్యలో విద్యుత్ తెగినందువల్ల తెగిపోయింది. 53 నిమిషాలే అయినా విషయం ఇక్కడ చెప్పుకోవటం జరిగింది, కానీ రికార్డు కాలే. తర్వాత అది ఒక చిన్న ఇబ్బంది. ఇంకొక విషయం, ఇక్కడ ఈ ఉపాధి ఇంకొక ఉపాధి కూడా ప్రవచనం చెప్పే ఉపాధులు ఒక విధంగా చికిత్స కోసం వచ్చినాయి. దానిలో విశేషించి సూర్యాస్తమయం కిరణాలు తీసుకోవాలి అన్న చిన్న ఇబ్బంది పెట్టి దానివల్ల కొంత గుణం కనిపించడంతో ఇప్పుడు రాను రాను ఎండలు ఎక్కువతున్న కొద్దీ ఆ పొద్దు ఇంకా పెరుగుతోంది. అందువల్ల ప్రవచనం ఆలస్యంగా మొదలవుతున్నది. దాదాపు 6:30కని అనుకుందాం ఇక్కడి నుంచి. సరే, ఇప్పుడు మన విచారణకు వద్దాం. పోయిన శనివారం నాడు హరి శబ్దం మీద చాలా మౌలికంగా విచారణ చేసుకుంటూ వచ్చాం. హరతీతి హరి, తీసుకుంట అని. గత విచారణలో ఎవరు దేనిని అన్న ప్రసక్తి రాకుండా విచారణ చేసుకుంటూ వచ్చాం. తీసుకుంటా అనేది కూడా ఒక ధర్మమే. ధర్మం అంటే ఎట్లాగైతే ధారణాయ శక్యమితి ధర్మ అని, ధారణ చేయటానికి సామర్థ్యం అనేది చెప్పుకున్నాము. ఇప్పుడు దేన్ని ధారణ అన్న ప్రశ్న వేసుకోకుండా ధారణ తను ఏ విధంగా రచింపబడిన స్వరూపము సృష్టిలో దాని యొక్క ధారణయే అని ఎట్లా చెప్పుకుంటున్నాము. ధారణ చేసుకోవాల్సింది ముందు గ్రహించి తర్వాత ధారణ చేయగలుగుతాడు. ఈ గ్రహించుట ఇవన్నీ కూడా మనం చక్కగా విచారణగా అర్థం చేసుకుందాం. చూడండి, ప్రతి చిన్న ప్రవర్తనలో ఇంద్రియ చేష్ట ఒకటిగా ఉంటుంది. ఆ ఇంద్రియ చేష్ట ఎక్కడ జరుగుతుందో అది ఒక విషయం. అంటున్నారా? ఇంద్రియ చేష్ట ఒకటి, ఆ ఇంద్రియ చేష్ట ఎక్కడ జరుగుతున్నదో అదొక విషయం. అక్కడ చేష్ట కనిపిస్తుంది, కానీ విషయం వెనుక కార్యకారణములు, ఒక లక్ష్యము, ఒక ఫలమును అపేక్షించుట, అక్కడ ప్రవృత్తి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఆ విషయంలో ప్రవర్తిస్తాయి. అవి ఎట్లా ప్రవర్తిస్తాయి అంటే వెనుక కనబడకుండా ఉండి ఇంద్రియం యొక్క చేష్టకి ఆధారం చేస్తుంది. ఇంకా అది ఒక క్రియగా జరిగినప్పుడు, ఒక పనిగా జరిగినప్పుడు అదేమో పని, ఆ పని వెనుక ఇందా చెప్పినటువంటి కారణ కార్య ఫలములు ఇవన్నీ కూడా ఒక విషయంగా వస్తుంది అన్నమాట. తర్వాత ఒక రోజున మనం చెప్పుకున్నట్టుగా అన్నం తినుట అన్న విషయం నాది వాడినాడు. అన్నం తినుట అన్న విషయంలో పొట్టలోకి అన్నం పోవటం అనేటటువంటిది ఒక పని. అదే దాన్ని తాను ఒక కారణము, కార్యము, ఫలము ఒకదాన్ని అపేక్షించి ఇదే దానికోసం ఇట్లా అని ఎట్లా అనుకుంటున్నాడు, దాన్ని ఏ ప్రవృత్తితో చేస్తున్నాడు, ఇదంతా కలిసి ఒక విషయం అవుతుంది. విషయము అభౌతికం. అయితే ఆ విషయము ఇంద్రియం యొక్క చేష్టలో అంటే తినుట అన్న ఆ పనిలో కనిపిస్తుంది. ఆ తినుటకు
మనం చేతిని వాడుకుంటున్నాం, ఇంకా నోట్లో పెట్టుకుంటున్నాం. ముఖ్యంగా ఈ 2 ఇంద్రియాలు. ఆ 2 ఇంద్రియాల యొక్క ప్రవర్తనలో కూడా ఆ తేడా కనిపిస్తుంది. అంటే విషయం యొక్క ప్రభావము పనిలో కానీ ఇంద్రియ చేష్టల్లో కూడా బాగా కనిపిస్తుంది. విషయము అనేటటువంటిదేమో అభౌతికం, పని భౌతికం. ఇంద్రియ చేష్ట కూడా భౌతికంగా ఉంటుంది. అటు భౌతికానికి ఇటు విషయం యొక్క అభౌతికానికి మధ్యలో విషయం యొక్క ప్రభావాన్ని బయట పనికి ఎట్లా కన్వే చేయటం ఉంటారు, అంటే ఎట్లాగో అందించేటట్లుగా ఉంటుంది. ఇప్పుడు హరతి గ్రహించుట, తీసుకుంట. ఇప్పుడు దేన్ని తీసుకుంట అని మనకు ప్రశ్న వేసుకున్నప్పుడు ఇక్కడ మనకు బాగా తెలుస్తుంది, బయట జరిగేటటువంటి పనిని మనం తీసుకోవటం లేదు, అది వెళ్ళిపోతుంది. ఇంద్రియ చేష్ట కూడా ప్రేరేపణ చేసి చేయించేంతవరకే దానికి ఉంటుంది. ఆ తర్వాత ఇంద్రియ చేష్ట కూడా ఆగిపోయింది. పని ఎట్లా అయిపోయిందో ఇంద్రియ చేష్ట కూడా ఆగిపోయింది. విషయం కూడా అక్కడికెక్కడ సమసిపోతుంది. కానీ విషయము తన ప్రేరణతో జరుగుతుంది కనుక ప్రవృత్తి ప్రేరణ ఇంకా ఏవో కావాలని, ఆ కారణము కార్యమని ఏమనుకుంటున్నామో దాన్ని చూసి అన్నం వచ్చినప్పటికీ ఎవరు చూస్తున్నాడు? ఆ ప్రవృత్తి వస్తుంది. ఆ ప్రవృత్తి మనం తీసుకుంటున్నాడు ప్రవర్తించేటటువంటి జీవుడు. అయితే వాడిని జీవుడు అంటున్నాం. జీవుడు దాంతోనే జీవిస్తున్నాడు అంటే అనుకుంటున్నాడు. ఆ ప్రవృత్తితో ప్రవర్తించి దాన్ని ఎట్లా తీసుకుంటున్నాడంటే అదే తనకు స్వరూపంగా తీసుకుంటున్నాడు. అక్కడ ఉన్నాను అని గుర్తించి తీసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు చాలాసార్లు చెప్తున్నాం, జన్మలు గడిచిపోయినాయి, పనులు గడిచిపోయినాయి, విషయాలు గడిచిపోయినాయి, ప్రవృత్తిలో కూడా మార్పు వస్తుంది. ఇంత మార్పు వచ్చినప్పటికీ కూడా వాటిని ఏవి మారిపోయినాయి కనుక ప్రవృత్తిని ఇదమిద్దమని చెప్పలేడు. విషయాలు వెళ్ళిపోయినాయి కనుక అక్కడ పోయిన అవి ఇదమిద్దమని చెప్పలేడు. ఇంకా పోతే పనులు కూడా గడిచిపోయినాయి, జన్మలు గడిచిపోయినాయి కనుక ఏవి ఇదమిద్దమని చెప్పలేడు. ఇప్పుడు ఏం తీసుకున్నాడు? తననే తీసుకున్నాడు. అంటే తన స్వరూపాన్ని తీసుకున్నాడు. స్వరూపాన్ని ఎట్లా తీసుకున్నాడు? మళ్ళీ అక్కడ ఒక వాదం వస్తుంది. ప్రవృత్తిగా ప్రేరణ చేసినందువల్ల, ప్రవృత్తి ప్రేరణతో చేసినటువంటి దానివల్ల ప్రవృత్తిని తీసుకున్నాడు అని అంటే ఇది ఎంతవరకు సత్యం అంటే, బయట పనులు తీసుకోలేదు, ఇంద్రియ చేష్టల్ని తీసుకోలేదు, కానీ ప్రవృత్తిని మాత్రం తీసుకున్నాడు. ఇక్కడ జీవుడు యొక్క అంశంలో తేడా వస్తుంది. జీవించుట అన్న అంశము, జీవించుట అంటే ఉన్నదాంతో జీవించుట, అది ఎప్పుడు పూర్ణత్వమనే మాట్లాడుతుంది. కానీ మనిషి ఎట్లా చేస్తున్నాడు? దాన్ని లక్ష్య పెట్టకుండా ఏం చేస్తున్నాడు? బయట ప్రవర్తించిన దాన్ని ఆధారంగా చేసుకుని తన ప్రవృత్తి, ఆ మాటకు వస్తే ప్రవృత్తి ఆధారంగా బయట పనిచేశాడు, ప్రవృత్తి ఆధారంగా ఇంద్రియములు ప్రవర్తింపు చేశాడు. కానీ తనేమనుకుంటున్నాడంటే బయట పని ఆధారంగా, ఇంద్రియముల యొక్క చేష్ట ఆధారంగా ఇంద్రియములను ఎట్లా వాడుకుంటే అట్లా వాడుకునేటట్లుగా తనకు జీవనం గడుస్తున్నది అనుకుంటున్నాడు. ఇది పూర్తి వ్యతిరేకం అన్నమాట. దీనికి గ్రహింపుకి పూర్తి వ్యతిరేకం. ఇప్పుడు ఇక్కడ గ్రహింపు అన్నప్పుడు ఎవరు తీసుకుంటున్నారు అన్నప్పుడు మన స్పష్టంగా మనకేం తెలుస్తుందంటే, పేరు తీసుకోవటం లేదు, దేహం తీసుకోవటం లేదు. తనను గుర్తుంచుకోవడానికి ముందు నామరూపములు తీసుకుంటాడు. క్రియ తీసుకోవటం లేదు కనుక క్రియ కాదు. ఇప్పుడు కానీ వాటితోనే సత్యం అనుకుంటాడు. వేరే సత్యము, దేహమే సత్యము, పనులే సత్యము, ఆ విషయాలే సత్యం అనుకుంటున్నాడు. అయితే ఇప్పటికీ చాలాసార్లు ఏం చెప్తున్నాం, అవన్నీ వెనుక అన్ని అట్లాగే ఉండి
అలాగే అదే పేరును, అదే జీవరాశి అను, అదే దేహమును, అదే తినటము తాగటము ఇంకా అటువంటివి ఏవి ఉన్నాయో ఆ పల్లే తనకు స్వరూపంగా అనుకుంటూ ఇప్పటిదాకా గడిచింది. కానీ అవి వదిలేసినాడు. కనుక ఇప్పుడు ఏం తీసుకున్నాడు? ప్రవృత్తిని తీసుకున్నాడు. అయితే ఈ ప్రవృత్తిని ఎంత తీసుకున్నాడు అంటే అమీబాలో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రవృత్తిని తీసుకున్నాడు, కానీ ప్రవృత్తిని ఇదమిద్దమని తీసుకోవటం లేదు. దాని స్వరూపం ఇంత, ఇప్పుడు ఇంత పర్సంటేజ్ అనో, ఇంత శాతం అనో, లేకపోతే ఇది ఇట్లా ఉంటుందనో ఒక నిర్దేశించి తీసుకోవటం లేదు. పోనీ ఇప్పుడైనా ఎట్లా ఉంటుందంటే నిన్నటికి ఈవేళటికి ఇంతకటికి ఇప్పటికీ కూడా ప్రవృత్తిలో తేడా చూపిస్తున్నాడు. ఆ తేడా ఎందుకు చూపిస్తున్నాడు అంటే అది మనం బయటదేదో కోరి అనుకుంటున్నాడు. మళ్ళీ అక్కడ బయట ప్రవృత్తి దాకా వచ్చాము. ఇప్పుడు ప్రవృత్తిలో తేడా ఎట్లా వస్తుందంటే బయటదేదో కోరి అని అంటున్నాడు. బయటదేదో కోరి అంటే కోరింది ఎవరు? తాను. ఇప్పుడు ఎవరికి కోరాడు? తనకే కోరాడు. అంటే బయట కోరిక కూడా తనతో పోల్చే, దాంతో పోల్చాడు. తనతో పోల్చే అంటే ఇప్పుడు ఏం హరించాడు, ఏం తీసుకున్నాడు? హరి యొక్క స్వరూపం ఎట్లా ఉంది? ఈ హరి యొక్క స్వరూపం ఎట్లా ఉందంటే మనకు కనిపించకుండా హరి దర్శనం కావట్లేదు. హరి దర్శనం కావట్లేదు, హరి దర్శనం కావట్లేదు అనుకొని మరి ఎన్నెన్నో పాటలు కల్పించుకొని అఖియా హరిదర్శనకి ప్యాసి, కళ్ళు హరిదర్శనానికి ప్యాసి అని అంటున్నారు. కానీ హరిదర్శనానికి కన్నెట్ట సరిపోతుంది? ఆ హరిని బయటే అనుకుంటున్నాడు. ఈ బయటే అనుకోవటం అంటే మనం ఆ శంకుచక్ర గదా పద్మతో కూడుకునేటువంటి హరి బయట అని అనుకుంటున్నాం. కాదు, తన గ్రహింపు బయట ఉన్నది అనుకుంటున్నాడు. అర్థమవుతుందా? శంకుచక్ర గదా పద్మములతో హరి బయట ఉన్నాడు అనుకుని ఆ హరిని దర్శనం చేయాలి అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ దర్శన కాంక్ష అంతే కదా. అయితే దర్శన కాంక్ష ఎట్లా ఉంది? బయటగా నామరూపములు కల్పించుకొని ఉండదని. మరి మొన్న ఆదివారం నాడు ఏది ఈ హరిదర్శన లక్షణాలు 4 లక్షణాలని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ 4 లక్షణాలని ఇంత స్పష్టంగా చెప్పుకోగలిగితే అంటే ఏవి? శంఖము, చక్రము, గద, పద్మము ఆ కూడినటువంటి హరి శబ్దాన్ని చెప్పుకుంటే అప్పుడు అది మన దగ్గరే ఉన్నదని తెలుస్తుంది. అట్లా చెప్పకుండా హరికి ఎట్లాగైతే రూపం ఇచ్చామో శంఖానికి కూడా ఒక రూపం ఇచ్చి ఇట్లా పట్టి ఊదినట్టుగా శంఖ రూపం ఇచ్చి, చక్రం అంటే చేతిలో పట్టినట్టుగా రూపం ఇచ్చి, గద అంటే ఇట్లా పెట్టుకుని తిరిగేటట్టుగా ఒక రూపం ఇచ్చి, పద్మం అంటే చేతిలో కమలంలాగా రూపం ఇచ్చి, దాటికి బయట ఎప్పుడైతే ఆ పేరు రూపం ఎప్పుడు ఇచ్చామో దాన్నే అలంకరించినట్టుగా హరిరూపం అని ఎప్పుడు ఇచ్చాము, అది మనకేదో సినిమాల్లో చూపిస్తేనో చక్కగా నీట్గా టాయిలెట్ బయట మేకప్ చేస్తారు బాగా. సినిమాల్లో చూస్తే ఎట్లా ఉంటుందంటే కృష్ణుడు వేషం వేసిన వాడికి హరి వేషం వేసిన వాళ్ళకి మేకప్ను, పక్కనున్న వాళ్ళకి మేకప్లో తేడా కనిపిస్తుంది. వాళ్ళు చాలా బ్రైట్గా కనిపించినట్టు చేస్తారు వాళ్ళు. అది చూచి బాగుంది అనుకుంటాం. అయితే మనం అక్కడ గుర్తు వచ్చింది అది చూచి బాగుంది అని అనుకుంటాం. ఈ మాటల్లోనే మనమే మోసం చేసుకుంటున్నటువంటిది విశేషం అంటే అది అక్కడ చూచిన తన దగ్గర, అది అక్కడ చరణం తన దగ్గర. మంచో చెడో తేజవంతం కావటము లేకపోతే నిర్లక్ష్యం చేయటం ఏదైనా తన దగ్గరే జరిగింది. అంటే ఇప్పుడు ఏం గ్రహిస్తున్నాడు? తన దగ్గర గ్రహిస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా కూడా ప్రవృత్తి అనేటటువంటి బ్రాకెట్లోకి వెళ్ళిపోతుంది. బయటతో ఏమి చెప్పినా ప్రవృత్తి బ్రాకెట్ అయిపోయింది. ఇప్పుడు శాస్త్రాన్ని చక్కగా అర్థం చేసుకోవటం చేతగాక ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బయటగా శంకుచక్ర గదా పద్మములతో చూపించిన హరిని అది బయట అన్నాం. తన దర్శనంగా చూపించినటువంటి తనలో చూపించినటువంటి నిజ రూపమున హరిని కూడా ఎక్కడ చూస్తున్నాం? బయట నామరూప క్రియాగుణముల్లో విషయముల్లో చూస్తున్నాం, తిండి తిప్పల్లో చూస్తున్నాం. అందువల్ల గ్రహించుట హరి అనే శబ్దం మనకేమైంది? అగోచరం అంటారు. అగోచరం అంటే విశేషంలో గోహ శబ్దానికి
ప్రవర్తన ప్రాప్తి ఎరుక అనే అర్థం వస్తుంది. ఆ ప్రవర్తన ప్రాప్తి ఎరుక అనేటటువంటిది కేవలం వేదాంతం దగ్గరికి వచ్చేటప్పటికీ తనకు అది ఇంద్రియ స్వరూపం. కనుక ఇంద్రియము గోషు చరతి ఇది గోచర. గోషు అంటే ఇంద్రియములు, ఇంద్రియేషు చరతి. అంటే గతి భక్షణం, ఇంద్రియముల ద్వారా ప్రవర్తించి తీసుకోవటం గోచరం. అంటే అర్థం ఇందాకేం చెప్పుకున్నాం మనము, బయట పని ఉంది, ఇంద్రియములకు చేష్ట ఉంది, దానిలో కారణకార్య పరపులు ఇవన్నీ కూడా ఇంకా విషయాలు అవి ఇవన్నీ కలిపి ఒక విషయం అయింది. ఈ ప్రవర్తనంతా కూడా ప్రవర్తింపచేయటానికి మనస్సు ఉంటుంది. అదేం చేసింది, ఇంద్రియము ద్వారా మనసు ప్రవర్తిస్తుంది. ఆ ప్రవర్తిస్తున్నప్పుడు ఆ ఇంద్రియం యొక్క ప్రవర్తన దగ్గర చెప్పినాము, అటు బయట పనికి ఇటు లోపల తన గ్రహింపుకి మనస్సు, అటు బయట పనికి తన మనసు, ఈ మధ్యలో ఉభయత్వం అన్నమాట. రెండో స్వరూపాలను తీసుకుంటాం. ఆ రెండో స్వరూపాలలో ప్రవర్తించడంలో చరతి అంటే ప్రవర్తించి తన ప్రవర్తన తను తీసుకుంటుంది. ప్రవర్తించి తన ప్రవర్తనని తీసుకుంటుంది అన్నమాట. ఆ ప్రవర్తనలో చరతి, గోషు చరతి. ఇంద్రియముల్లో ప్రవర్తించినప్పుడు ఎట్లా తీసుకుంటుంది అంటే అది ఎప్పుడూ కూడా ఇంద్రియము మనస్సుకి ఆధారమై ఉన్నది. మనస్సు ఆధారమై ఉన్నది. మనస్సు ఆధారంగా తీసుకోవటం ఒక ప్రవర్తన, అవునా. పని ఆధారంగా తీసుకోవటం ఇంకొక ప్రవర్తన. ఉభయత్వం, ఇంద్రియానికి ఉభయత్వం. ఈ రెండింటిని పోల్చుకుంటుంది అనమాట. పోల్చుకునేటప్పుడు తనకు మనసు ఆధారము అన్నటువంటిది తన ప్రవర్తన ఎప్పుడు వస్తుందో అది గోచరం. అదేంటండి, ఎందుకంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అవి ఎట్లా ఇంద్రియములు, అట్లాగే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అవి కూడా అంతరింద్రియం. ఆ తర్వాత తెలివి అవన్నీ కూడా తనకు అంతర్ముఖమైనటువంటి స్థానం, ఆధ్యాత్మిక స్థానం పూర్తిగా. అందువల్ల ఆధ్యాత్మిక స్థానం ఆధారంగా ఉన్నది మనస్సు. ఇప్పుడు ఎవరిని తృప్తిపరుస్తున్నది ఈ ఇంద్రియం ప్రవర్తించేటప్పుడు? లోపల మనస్సును తృప్తిపరుస్తోందా, బయట పనిని తృప్తిపరుస్తోందా అన్న అంశం వస్తుంది. దానిలో ఇంద్రియానికి మనస్సు స్వామి. ఎందుకంటే స్వామి యొక్క ప్రేరణ చేత, అంటే మనస్సు యొక్క ప్రేరణ చేత ఇంద్రియం ప్రవర్తిస్తుంది కనుక అది స్వామి. కనుక స్వామిని ఆధారంగా చేసుకుని బయట ప్రవర్తన చూసుకుని స్వామి ఇచ్చిన సిగ్నల్స్తో బయట ప్రవర్తించి ఈ సిగ్నల్స్ని అది అర్థమవుతుంది. ఎట్లాగైతే మనం ఏ చెరకు నోటి తింటున్నప్పుడు చెరకు తన తింటున్నాడు, చెరకుని తన తింటల్లో మధ్యలో దానికి సంధానానికి ఏం చెప్పాడు, రుచి అన్నాడు చెప్పాడు. ఈ రుచి అంటే చెప్పాడు, చెరకుతో పోల్చి చెప్పాడా, తన గ్రహింపుతో పోల్చి చెప్పాడంటే తన గ్రహింపుతో పోల్చి చెప్పాడు. తన గ్రహింపుతో పోల్చి చెరకు రుచిగా ఉంది అంటే దీప్తం అభిప్రీతం అని ఎట్లా చెప్పాడు. తనకి వెలుగు వస్తుంది, అట్లా ప్రీతి అనే వెలుగు వస్తుంది, అది తన దగ్గర వస్తుంది, దాని దగ్గర రావట్లేదు. ఎట్లాగో అట్లాగే ప్రతి చిన్న దీనిలో కూడా గోచరము అని అంటే బయట క్రియతో పోల్చి కాదు, తన గ్రహింపుతో పోల్చి. అంటే ఇప్పుడు ఎందుకు చెప్పవచ్చామంటే హరి అంటే తీసుకొనుట అన్నది మనకు ఎక్కడ తెలియాలి అంటే గోచరమునందు తెలియాలి, ఇంద్రియ ప్రవర్తనలో తెలియాలి. మళ్ళీ చెప్పుకుంటున్నాం, అది మనస్సుని వివేకంతో అని కూడా ఒక మాట మాట్లాడుతుంటాం మనం. ఇప్పుడు వివేకం అంటేనో లేకపోతే విచారణ శబ్దం అర్థం చెప్పినప్పుడు కూడా ఎట్లా వస్తుంది, ఆ ఇంద్రియము మనస్సు ఇచ్చినటువంటి దాన్ని తోను ప్రవర్తిస్తుంది, బయట పనిలో కూడా ప్రవర్తిస్తుంది. ఈ రెండు ప్రవర్తనలు, ఇది ప్రవర్తనే, అది ప్రవర్తన. చారణం, అది చారణం అంటే గతి అది గడు. అసలు ఆ ఇంద్రియమే ప్రవర్తన, అవునా. కనుక ఆ ప్రవర్తనలో ఈ రెండు ప్రవర్తనలు వచ్చేటప్పటికీ ఆ ప్రవర్తనను పోల్చుకొని తను దేనికి సమ్మతంగా ఉన్నది అన్న అంశమును అది తప్పకుండా
దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ సెంటరింగ్ అంటారు. తను తాను కుదురు చేసుకుంటుంది. ఆ కుదురు చేసుకోవటంలో స్పష్టంగా కుదురు కావటం అనేది గోచరం. మనస్సుకు సమ్మతంగా, ఇప్పుడు మనస్సుకు సమ్మతంగా ఎప్పుడు వచ్చిందో ఇది ఇప్పుడు ఈ కర్మేంద్రియాల్లో ఏదో ఒకటో లేదా జ్ఞానేంద్రియాల్లో దగ్గర గడిచిపోతున్నాం. అట్లాగే మనస్సు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనస్సు కూడా అంతరింద్రియం కనుక అంతరింద్రియం చేస్తుంది. బయట కర్మేంద్రియాలతో వాటితో చేస్తున్నట్టుగా మనస్సు ప్రవర్తించి దానికి స్వామి ఎవరు? లోపల ఉనికి యొక్క స్మృతి స్ఫురణ. ఈ రెండింటిలో తాను దేంతో సమన్వయమైనాడు? అటు బయట దాంతోనూ లోపల దాంతోనూ. ఈ మాటని మనం మన చాట్లో ఇట్లా వరుస వేసుకుంటే ఎన్ని మాటలైనా చూపించడానికి వస్తుంది. ఇట్లా ఉంటుంది. ఏ దశలో చూపించినప్పుడు కూడా పైదానికి కింద దానికి ఈ క్రమంలో ప్రతిదీ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఏవైనా సరే పైన వాటికి కింద వాటికి ఏం చేస్తుంది? అది ఉభయత్వాన్ని తీసుకుంటుంది. ఉభయత్వాన్ని చేసుకుని ఎక్కడికక్కడ నేను నా స్వామికి ఆధారం తనకు ఎక్కడి నుంచి వస్తుందో లోపలిది అది తనకు ఆధారం. దానికి సమ్మతంగా ఉన్నానా లేక బయటకు సమ్మతంగా ఉన్నానా అన్నటువంటి ఆ బ్యాలెన్సింగ్ ఎప్పుడు వస్తుందో ఈ విధంగా ఇప్పుడు గోచరం అన్నప్పుడు ఇంద్రియానికి కూడా మనస్సు కూడా ఇంద్రియ గోచరమే. మనస్సు కూడా అంతరింద్రియం కనుక మనస్సు కూడా ఇంద్రియ గోచరమే, బుద్ధి కూడా ఇంద్రియ గోచరమే. అవునా? అటు ఇప్పుడు అందుకని ఇప్పుడు ఏముంటుంది? బయటగా ఏమి చెప్పినప్పటికీ కూడా తనకు గోచరమైందా లేదా? ఈ గోచరం అనే పదాన్ని మనం మామూలు భాషలో చెప్పుకుంటే తనకు అవగాహన అయిందా లేదా? ఈ అవగాహన ఎక్కడ తెలుస్తుంది? ఇంద్రియములు ప్రతి ఇంద్రియంలో ఆయా స్థానంలో తనకు అవగాహన కావాలి. తనకు అవగాహన అనే మాట ఎట్లా ఉంటుందంటే తన ఒక తెర ఆ వెనక బయటంతా కూడా తన తెర మీద రావటం అనమాట. అంటే దాని తర్వాత జరిగినట్టు బయటికి వెళ్ళేటువంటి జరిగింది కూడా తన తెర మీదకి వస్తుంది. మనస్సు దాకా వచ్చిందనేమో మనస్సుకి బయట ఉన్న వస్తుంది, బుద్ధికి మనస్సుతో సహా మిగతావండి, చిత్తానికి బుద్ధితో సహా మిగతావండి. అట్లా అనమాట. అట్లా లోపలికి తెర మీదకి వస్తుంది. తెర మీదకి వచ్చి తన తేజవంతం కావచ్చు లేకపోతే పతనం కావచ్చు. ఆ తేడాగా తను తెలుస్తుంది అన్నమాట. ఆ తేడా తెలుసుకుని అప్పుడు గోచరం కావటం అనే మాట ఎప్పుడు వస్తుందంటే అక్కడ స్థిమితం అయితే గోచరం, లేకపోతే కాదు. స్థిరమైతే గోచరం, లేకపోతే గోచరం కాదు. అవునా? కనుక ఈ గోచరంలో మనకు తెలుస్తుంది హరి దర్శనం అంటే అది. ఇప్పుడు అఖియా హరిదర్శనికి ప్యాసి అంటేనేమో దాహం అని, హరిదర్శనానికి ప్యాసి దాహంగా ఉంది. ఈ మాట ఇప్పుడు హరిదర్శనమును ఇప్పుడు అంటే ఆ పాటలు ఏముంటుంది? దేఖో చాహత్ కమల్ నయనుకో, వెంటనే కమల నయనం అనేటువంటి హరిని చూడు అంటుంది. చూడు అంటే కమల నయనం ఎక్కడుంది? ఇంకో మనం చిన్న ఈ మాటల్లో వెనుక దాగి ఉన్న ఒక రహస్యం చూడండి. దృశ్యము చూపుకు అందుతుంది అంటున్నారా? అట్లా దృశ్యము చూపుకు అందుతుంది. దృశ్యం మేము బయటిది, చూపు ఎంత అభౌతికం, అంత లోపలిదే. ఎట్లా అందుతుంది? అందడం అంటే అట్లా చేయబడితే అక్కడ అది అందిందని అంతలాగా అట్లా అందడం కాదు. అంటే గ్రహింపయోగ్యమైనది అర్థం. అవునా? అంటే ఇదంతా కూడా గ్రహింపయోగ్యమైనది అని అంటే అర్థం ఏంటప్పటికి ఇదంతా భౌతికం, తను అభౌతికం. అంటే ఇదంతా అభౌతికంగా తాను అనువాదం చేసి తీసుకోవటానికి యోగ్యమైనది. అది చూపు, అది శ్రవణం, అది స్పర్శ, అన్ని ఇంద్రియాలు. అట్లాగే అదే మనస్సు, ఇంకా లోపల పోతే అదే మనస్సు, అదే బుద్ధి, అదే చిత్తం, అదే అహంకారం. ఎంతంత స్థానంలో మనం తీసుకోగలుగుతున్నామో అక్కడ మనకు తెల్లమైనట్టుగా, ఇంకా ఎక్కువగా తెలిసినట్టుగా, బాగా తెలిసినట్టుగా. చెప్పక తెలియకుండా ఉంటామంటే
తెలిసినట్టుగా ఉన్నా అప్పుడే ఏమైంది కనుక ఇంకా ఇంకా అనుభూతిలో బాగా తెలుస్తుంది. అనుభూతి అంటే ఇక్కడ ఆయా దశల్లో ఎక్కడైనా సరే ముందు ఇదివరకే మనకు తెలియనటువంటిది, గోచరం కానటువంటిది ఇప్పుడు ఏమంటే గోచరమైంది అంటే కూర్చుకున్నాడు, పరిచయమైంది. గోచరమైందన్నా పరిచయం అంటే సాధనగా చేయనే కూర్చుకున్నాడు, సాధనగా కూర్చుకున్నాడు. తేడా అర్థం చేసుకోండి. ఇప్పుడు బయట విష్ణు బొమ్మ ఏదో ఉంది, అది చూసాం. అది చూసేటప్పుడు మనకేం కనిపిస్తుంది? ఒక భగవంతుని యొక్క స్వరూపం చూసామన్నట్టుగా మనకు ఇదివరకు మామూలుగా అనుకునేటువంటి మొట్టమొదటిలో బాగుంది, సత్యమే. కానీ అది ఎంతవరకు అందింది? దాన్ని చూచా అని అనుకున్నాడు. కానీ ఈ చూచా పదమునకు విలువ అర్థం కాలేదు. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడో తనకు లౌకికంగానే ఇవాళ స్వామి ముఖం చాలా చిరునవ్వుతో నన్ను ఆకర్షించింది అంటాడు సామాన్యుడు మాట. ఇప్పుడు తేడా ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు చూచా. ఏం చూచాడు? స్వామి చిరునవ్వు అన్నాడు. ఆ స్వామి చిరునవ్వు విగ్రహంలో ఏం తేడా ఉంటుంది? అది తన దగ్గర తేడా వచ్చింది. ఇప్పుడు అంటే ఓ చిరునవ్వు రూపంలో ఆ బొమ్మని తీసుకున్నాడు. అంటే తను చిరునవ్వుని తన దగ్గర ఉత్పన్నం చేసుకొని ఆ చిరునవ్వులో తన చూపుని దర్శనంగా చేసుకున్నాడు. ఆ చిరునవ్వు రూపంలో దర్శనాన్ని చేసుకున్నాడు. ఇప్పుడు చిరునవ్వు తనకు దర్శన స్వరూపం అన్నమాట. అక్కడ దృశ్యంలో ఇదివరకు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది. కానీ తనకు తేడా, ఆ తేడా తనలో కలగటం అనేటటువంటిది ఇప్పుడు ఎవరు తీసుకున్నాడు? తనే తీసుకున్నాడు. ఇది తనకు హరిరూపం. అయితే హరిరూపం పూర్తి కాలే అక్కడికి. అట్లా అవుతుంటే కొంతకాలం అయిన తర్వాత ఇంకా చూడాలి అయిన తర్వాత ఎట్లా ఉంటుంది? అక్కడే ఉండలేడు, ఆలయంలోనే ఉండిపోవడానికి చోట్లేదు. అట్లా చూసినప్పుడు కూడా కొంతకాలం ఎట్లా వస్తుంది? అయిన కాగా స్వప్నంలో కనిపించడం, ఇంకా ఎడిదిరిగినప్పుడు కూడా కనిపించడం, అటువంటివి కొన్ని అవుతుంటే దీన్ని ఏమంటారంటే దృశ్య రూపమునకు అనువిద్ధం అన్నాడు. రూపానువిద్ధ సమాధి అంటారు. ఇది సమాధాన పడటం. దీన్ని ఎట్లా సమాధాన పడుతున్నాడు? అది దృశ్యమై, అది రూపమైనప్పుడు, బయట దృశ్యమైనప్పటికీ కూడా దానికి తాను అనువిద్ధమైనాడు. విద్ధం అంటే విత్ ధాతువు, అవునా? గ్రహింపు, తన గ్రహింపుకి దాన్ని స్పష్టం చేసుకున్నాడు. అందువల్ల ఇది దృశ్యానువిద్ధ సమాధి అన్నాడు. ఆ దృశ్యానువిద్ధ సమాధిలో కూర్చుకున్నాడు. అక్కడ ఆ కూర్పులో ఇప్పుడు ఈ దశల్లో ఎక్కడ ఎంతవరకు తాను పూర్వం లేనటువంటి ఒక సంచలనాన్ని గ్రహించాడు. అర్థమవుతుంది. అది ఎంతెంతగా ఉన్నదో అంతంతగా ఉంటుంది వాడికి. హరి ఇప్పుడు ఎంతవరకు ఉంది? అంతంతగా ఉంది అన్నమాట. అంటే ఇప్పుడు మనం హరిని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, హరిని ఏ రూపంతో చెప్పాలి? ఇప్పుడు దర్శన రూపం. దర్శనం అంటే ఇప్పుడు ఇది కూడా దర్శన రూపమే ఇంతదాకా. ఆ తర్వాత ఎట్లా ఉంటుంది? మరి క్రమంగా హరిని లోపల ఏమిటి తన భావంలో కొంత చలనం అయితే దృశ్యానువిద్ధ సమాధి వరకు తన కొంత స్థిరత్వం కుదిరితే అప్పుడు హరి నాతో మాట్లాడాడు, అట్లా చెప్పాడు, ఇట్లా చెప్పాడు అని. అది చెప్పాడంటప్పుడు ఒకప్పుడు కూడా కళలో హరియే హరు ఆ రూపంలోనే తను అనుకున్నటువంటి శంకుచక్ర గదా ధారి అన్న రూపంలోనే వచ్చి ఏదో చెప్పినట్టుగా కొన్ని ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత స్వామి ఆ రూపంలోనే గనక ఏ రూపంలోనైనా వస్తాడు, అందరిలో ఆ మాట వస్తుంది, అందరిలో ఉన్నాడు. తర్వాత అన్ని చేష్టల్లో ఉన్నాడు, అన్ని చేష్టల్లో పలుకుతున్నాడు. ఆ తర్వాత ఏమొస్తుంది? అన్ని చేష్టల్లో పలికేది హరియే. ఏం లేదు, నేను కాదు, నేను చేసేవాడిని కాదు, అవునా? హరి చేయిస్తున్నాడు అనేటప్పుడు ఏమైంది? బయట రూపం పోయింది. అప్పుడు హరి యొక్క దర్శనం ఎంత వస్తుంది
అంటే ఏం చూశాడు? ఇప్పుడు హరి ఏ రూపంగా చూశాడు? తను గ్రహించిన రూపంగా ఎదుగుతున్నాడు. తనకు దర్శనం, హరి యొక్క దర్శనము తను గ్రహించిన రూపంగా ఎదుగుతోంది. ఎవరిని గ్రహించాడు? ఇప్పుడు హరిని గ్రహించాను అనుకుంటున్నాడు, కాదు, తననే గ్రహించాడు. సో తనని గ్రహించాడు, తనని గ్రహించడంలోనే ఎదిగాడు అన్నమాట. కనుక ఆ తేడాన్ని ఎప్పుడు మనిషి దర్శనం చేసుకుంటూ పోతాడో, ఆ చేసుకోవటంలో అప్పుడు ఇక్కడ ప్రతి దశలో కూడా తన గ్రహింపు వృద్ధి పొందుతుంది. ఇది బ్రహ్మం అన్నారు. కనుక బ్రహ్మము అయినప్పుడే బ్రహ్మమే హరిదర్శనం చేయగలుగుతాడు. అంటే మనం ఏమనుకుంటాము? బ్రహ్మలోకంలో ఉన్నటువంటి బ్రహ్మయే వైకుంఠంలో ఉన్నటువంటి హరిని దర్శనం చేస్తాడు అని అట్ట దూరంగా మాట్లాడుకుంటాం. బ్రహ్మలోకం అంటే ఎదిగేటటువంటి దర్శనం అని అర్థం. మనం ఎక్కడంటాం? ఏదైనా రూట్ మ్యాప్ ఉంటే వేసుకుపోయేస్తే బాగుండు, కనీసం అక్కడి నుంచి వాహనం రాబోయినా మన కారన్న వేసుకుపోవచ్చు. అక్కడికి బ్రహ్మలోకానికి కారన్న వేసుకో, ఇట్లా మన భాషతో మాట్లాడుతుంటాం. ఇది చాలా మనిషిలో పెద్ద జాడ్యం. తన ప్రవృత్తి కల్పించుకున్నటువంటి భాష, తన ప్రవృత్తి కల్పించుకున్నటువంటి భావము, దాంతోనే కదలటానికి, చలనం చేసుకోవటానికి, చైతన్యం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. అట్లాగే ఇది మనిషి చేసేటటువంటి ఇది అజ్ఞానం అని అంటారు. కానీ ముందుకు పోతూ ఉంటే బయట విషయ దృష్టిని విడిచేసి తను కొంత గ్రహించడానికి కనీసం ఒక జిజ్ఞాస అన్నారు, నాతమిచ్చ తెలుసుకోవాలని ఉంటే అప్పుడు ఏదో పోతాడు, సూనర్ ఆర్ లేటర్, ఇప్పుడు కాకపోతే రేపటికైనా పోతాడని ఉంటుంది. అసలు ఆ భావనలోకి రాకపోతే ఏం చేయలేడు. కనుక ఇప్పుడు మనం ఎక్కడ చేస్తున్నాం? అది అయిన తర్వాత కొంతకాలానికి వాడు ఏం చేస్తాడు? ప్రతి చిన్న ప్రవర్తనలో కూడా ఈ విచారణ చేసుకుంటాడు. అవునా? ఈ మాటని ఇదివరకు ఇప్పుడు ఒకసారి చెప్పుకున్నాం, ఒక సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుంటాం. శివానంద లహరి అని ఒక దానిలో శంకరాచార్యుల వారు ఒక పద్యాన్ని చూపిస్తారు. ఏం చూపిస్తారు? సారూప్యం తవ పూజనే, ముందు దశ సారూప్యం తవ పూజనే అంటే బయట రూపం అన్నాం అనుకోండి. అది బయట రూపం అయితే తన చూపు, తన గ్రహింపు ఏ ఇంద్రియంతో అయినా సరే సమాన రూపం అన్నారు. అంటే ఆ రూపమును ఇక తనకి లోపల గ్రహించినట్టుగా అన్నమాట. ఇప్పుడు అది మనకి ఎట్లా వస్తుంది? కన్నులో రెటీనా దాకానే పోతుంది. తన గ్రహింపుకి ఆ రూపమే కావచ్చును. సారూప్యం, సమాన రూపం అన్నారు. ఈ సమాన రూపం అనే పదం వచ్చినప్పటికీ దాంతో సమానమైనట్టు ఇంకో రూపం, ఆ రూపాన్ని తను తీసుకోవటం అర్థం కాదు. అక్కడ సమాన శబ్దానికి అవైకల్యే. వికలం కాకుండా రూపం, ఆ రూపమునకు తాను వికలం కాకుండా ఉండాలి. వికలం కాకుండా అంటే ఎప్పుడు వస్తుందంటే, గుడికి పోయేస్తున్నాడు, కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు, తీర్థం ఇస్తే తీసుకుంటున్నాడు, వైకుంఠ ఏకాదశి ఉంటే పోతాడు, లేకపోతే మన శివరాత్రి ఉంటే మళ్ళీ పోతాడు, ఏదో ఉంటుంటాడు, వస్తుంటాడు, ఏదో వస్తుంటాడు, ఏదో మళ్ళీ అప్పుడప్పుడు ఆవిడ పిల్లలు కూడా తీసుకుపోతుంటాడు, ఎప్పుడప్పుడు ఇంకా ఉంటే ఏదో వాళ్ళ అమ్మ నాన్న కూడా తీసుకుపోతాడు, ఏదో ఎవరన్నా బంధువులు వస్తే కూడా గొప్పని తీసుకుపోతుంటాడు, ఎప్పుడన్నా ఏదైనా ఉంటే ఏదో కాస్త ఇల్లు అంత దులిపి ఏదో 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 అంటుంటాడు. అంటే ఇదమిద్ధమని దాని యందు మన భాష ప్రకారంగా దృష్టి పెట్టి ఇది నాకు కావాలి, నేను చేయాలి, చేస్తాను అన్న అంశం వచ్చేంత వరకు కూడా అసలు సారూప్యం అనే పదం ఒక రాడు. అంటే మనం చెప్పుకున్న సారూప్యం అంటే వికలం కానటువంటి రూపం. అంటే ఇంకా సమం రూపయతి ఇది స్వరూపం. దానికి తదితం చేస్తే సారూప్యం. అర్థమైందండి. కనుక సారూప్యం అనేటటువంటి దగ్గరే
చాలా దూరం పోతాడు. ఎప్పుడు దగ్గర చెప్పుకున్న మనం ఈవేళ స్వామి బాగా ఆకర్షణగా కనిపించాడు అన్నాం అనుకోండి. ఆ విగ్రహాన్ని చూసి అక్కడ ఏదో ఒకంత ఒక చిన్న నీటి బొట్టు ఏదో బొట్టు మీద నెత్తిన పడినట్టుగా తనలో కొంచెం చిన్న ఒక చలనం కలిగింది కొద్దిగా అని. అది ఇప్పుడు పూర్ణమవుతుందో ఆ దశని ఎంత వస్తాడు మన పైనుంచి కింద దాకా ఇంద్రియం దాకా అన్ని దశల్లో కూడా ఎంతంతగా గ్రహిస్తే అంతంతగా లోపల దాకా వస్తుంది. అయితే అది ఉనికి దగ్గర గట్టిపడాలంటే తను చూపు సరిపోదు. బయటపెట్టి సరిపోయింది, కానీ ఉనికి దాకా పోయి సరిపడేటడికి తన ఉనికియే ఆ గ్రహింపులో తన ఉనికియే తనకు ఆ గ్రహింపులో తన ఉనికియే తనకు ఎట్లా అందుట, గ్రహింపుకు అందుట అన్న మాట రావాలంటే ఆ గ్రహింపు అది ఎప్పుడు వస్తుంది? చాలా పైపైన ఉంటుంది. ఎప్పుడెప్పుడు వస్తుంది తర్వాత చెప్తున్నారు. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం. ఒక పాట పాడుతుంటే శివ గోవింద నారాయణ మాధవ అని అన్నప్పుడు పలికేది ఎక్కడ? తన దగ్గర. తాను ఎంత చక్కగా పలుకుతాడో అంత గొప్పగా. మనం కూడా అప్పుడప్పుడు అంతిమ నమస్కారంలో ఇట్లా ఎక్కడ చెప్పుకున్నా ఓం నమో భగవతే వాసుదేవాయ, నమ పురుషోత్తమ, నమ సర్వలోక గురవే, నమో విష్ణవే ప్రకృష్ణవే. అంతేనా? ఇట్లా మనం ఎట్లా మొదలు పెడతాం? ముందు అక్షర పదభ్రష్టం మాత్రాహీనం చేయద్భవేత్ తత్సర్వం ఓం తత్సర్వం శామ్యతేన శ్రీదేవేశం నమామితం. తర్వాత ఓం నమో భగవతే వాసుదేవ. అక్కడ చెప్పేటప్పుడు భగవతే వాసుదేవాయ అంటే భగవంతుడైన వాసుదేవుడికి ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ వాక్యానికి ఓం నమో భగవతే వాసుదేవాయ. నువ్వు అనటాన్ని గుర్తించాను, నిన్ను స్పందింపచేసుకున్నాను. తేడా, చాలా తేడా. మనం వాళ్ళు ఎవరో చెప్పారు కనుక మనం అనేసాం. అది అంతవరకే ఉంటుంది. అంతవరకు ఎక్కడ ఉంటుంది? అది ఎంత దశకి వెళ్ళగలదో అంత దశకే ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే ఎండాకాలం చెట్లకి నీళ్ళు పోసేటప్పుడు పైన ఏదో బాగా కొంచెం దుమ్ము పట్టినట్టుగా ఉంటుంది. కాస్త వాటికి కాస్త చల్లదనం రావాలని పైనుంచి స్ప్రే వేసుకుంటాం, బాగుంది. ఆ వేసి నీళ్ళు ఎట్లా ఉంది? కింద ఆ పాదు ఉంటుంది కదా, ఆ పాదు వరకు తడిసింది, కానీ వేళ్ళ వరకు తడవలే. అది ఎట్లాగో అట్లాగే తన ఉనికిని అందలే. ఉనికిలో ఆ పటుత్వం దొరకలే. అది ఎప్పుడు వస్తుంది? ఓం నమో భగవతే వాసుదేవాయ. మనకు తొందర ఓం నమో భగవతే వాసుదేవాయ. దానికి దీనికి ఎన్ని సెకండ్ల తేడా ఉంది. ఆ కాస్త తేడాని ఎట్లా? భగవతే వాసుదేవాయ, ఓం నమో వాసుదేవాయ వేరు, వాసుదేవునికి నమస్కారం వేరు. భగవతే వాసుదేవాయ అన్నప్పుడు ఎంతవరకు అన్నావు? కేవలం అది పవిత్రమైనటువంటి పదం కనుక పవిత్రతనిచ్చి మాట్లాడా ఒకటి. అట్లా కాకుండా భగవాన్ అంటే అది కూడా భగవంతుని స్వరూపమే కదా కనుక ఆ దానికి ఆ స్వరూపం కనుక ఇచ్చాము నేను. ఆ తర్వాత భగవాన్ శబ్దానికి సామర్థ్యం, వాసుదేవ సమర్థమైనటువంటి వాసుదేవునికి ఆ మాట వచ్చేటప్పటికి ఈ సమర్థం అనే మాట తనకు తన దర్శనంగా, తన ప్రకృతిగా, దాన్ని భక్తి అన్నాం మనం. భక్తి అంటే భజ సేవాయ. ఈ సమర్థమును తాను ఎట్లా చేస్తాడు? ఈ భగవాన్ స్వరూపమును తాను సేవిస్తాడు. సేవించినప్పుడు తనకు తన సమర్థత, ఎటువంటి సమర్థత? దాని యందు నిలిచే సమర్థత. ఆ నిలిచే సమర్థత
ఎప్పుడు అంత దాకా వెళుతుందో అది ఎట్లా వస్తుంది. ఇవన్నీ మనకు ఎట్లా అందుతున్నాయి? శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం. సామీప్యం అంటే సమీపం అని పథం. మామూలు సమీపం దగ్గరగా ఎంత దగ్గరగా అంటే ఇదివరకు దృశ్యానువిద్ధ సమాధం చేసినప్పటికీను ఇప్పటికి తేడా ఎట్లా వస్తుందంటే తను వికలం కాకుండా అన్న అంశం తనలో అక్కడ పొడచూపుతుంది. అది కూడా ఎట్లా చేస్తాడు? ఇది చాలా ఉంటుంది. ఏదో స్తోత్రాలు చదవటం ఉంటాయి. అది చదివితే గారు అన్నం తినని ఇటువంటి వాటిలో దాచేసి తన సామర్థ్యాన్ని తను దగ్గరగా చేరుట అనేటటువంటిది తన సామర్థ్యమును దాచేస్తాడు అక్కడ. అది ఇంత పెట్టుకుంటే ఇప్పుడు ఎంత వరుగుతుంది. ఒకప్పుడు కూలిగలాడి 10 నిమిషాలు లేచిపోయేవాడు, ఇవాళ 1 గంట సేపు కూర్చున్నాడు, 2 గంటల సేపు కూర్చున్నాడు, అంతవరకే. కానీ ఆ 2 గంటల సేపులో చిత్తాన్ని స్వామి యందు ఎంతసేపు నిలబెట్టాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇదివరకు ఏం లేకుండా ఉన్నదానికి కాసేపు చదువుతున్నాడు కనుక అది. ఆ తర్వాత చదువుట్లో అది సరిగ్గా చదువుతున్నామా లేదా, తప్పులు చదువుతున్నామా లేదా, ఇటువంటి ఎంతో చేసుకుంటూ పోతుంటే అంటే చాలా మనం ఏం చేస్తున్నామంటే మనం పట్టుకున్నటువంటి విధానము దాన్ని ఆ విధానాన్ని విస్తృతం తీసేటప్పటికీ మనం అందుకోవటానికి ఆలస్యం అవుతుంది. జన్మలు గడిచిపోతాయి. వెంటనే అర్థం చేసుకొని భగవాన్ అంటే సామర్థ్యం అది తన దగ్గరే. ఏం సామర్థ్యము? అక్కడే చూడు. ఏ సామర్థ్యము? అంతసేపు కూర్చోడానికి సామర్థ్యం ఉన్నదా? తర్వాత అది చదవటానికి సామర్థ్యం ఉన్నదా లేదా? చదివింది అర్థం చేసుకోవడానికి సామర్థ్యం. అర్థం చేసుకోవటం అంటే ఆ భావం తన దగ్గరే ఇదివరకే ఉన్నది. ఆ మాట రావాలి. భగవాన్ అంటే భగవంతుడు. భగవాన్ అంటే శక్తి, జ్ఞాన, తేజో, వీర్య, బల, ఐశ్వర్యములు, షడైశ్వర్యములు కలిగినటువంటి భగవాన్. ఆ అర్థం కావటం వేరును. అవి తన స్వరూపంలోనే తన ప్రవర్తనలో ఉన్నటువంటి పరిణామం అని గుర్తించినది. ఆ గుర్తించిన తర్వాత ఎట్లా గుర్తించాము? పదములకు అర్థం తేడా గుర్తించాము అంతే. కానీ అది ప్రవర్తనలో గుర్తించడం. అవునా? ఇది ఏమవుతుంది? సామీప్యమునకు సోపానాలు. అర్థమవుతుంది అంటే ఈ ప్రకారంగా మనం హరిని ఎప్పుడు దర్శనం చేయాలి. హరి దర్శనం యొక్క స్వరూపం ఎంత? హరి ఎక్కడున్నాడు ఇప్పుడు? ఈ సోపానాలు ఎక్కడ పోతున్నాయి? తనలోనే జరుగుతున్నాయి. తనలో తాను ఎదుగుటగా సోపానాలు అవుతున్నాయి. కానీ ఎక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి ఆయనకి సోపానాలుగా వెళ్ళటం లేదు. పురాణాల్లో చెప్పిన వాటిలో సామాన్యులు చెప్పింది దానిలో ఏమీ తప్పు లేదు. దానిలో తమాషా ఏమిటంటే, ఎటువంటి విశేషం ఏంటంటే, పురాణాల్లో శాస్త్రంలో చెప్పినప్పటికీ కూడాను మన నిత్య జీవితంలో జరిగేటటువంటి దానిలో కూడా ఎట్లా ఉంటుందంటే, బయట చెప్పినట్టుగా చెప్తూనే నీకు లోపల గ్రహించడానికి ఏం కావాలో అది అందిస్తున్నారు. బడిలో మాస్టర్ పాఠం చెప్తుంటే ఏం చేస్తాడు? బయట బడికి మాస్టర్ వేరు, ఆయన చెబుతున్నాడు అనేటటువంటి దీనిలో మా విద్యార్థులతో కూర్చున్నాడు. కానీ అది చేస్తున్నప్పుడు అట్లాగే చూస్తూనే అది తను గ్రహించడం అనే దానికి తాను వచ్చి గ్రహించి మళ్ళీ నేను పరీక్ష రాయడానికి సిద్ధమవుతున్నాడు. అవునా? కానీ వేదశాస్త్రాది అటువంటి శాస్త్రములు ఎన్ని ఉన్నాయో అన్నీ ఇట్లాగే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా, పుట్టినప్పటి నుంచి దేహం విడిచిపెట్టిపోయేదాకా, జన్మాంతరములకు బయట మన ప్రకృతి అనుకుంటూ బయట క్రియ కానీ చేష్ట కానీ ఏ విషయాలు కానీ ఏవేమో అనుకుంటున్నామో అవన్నీ కూడా అవి అన్నటువంటివి తన దగ్గర తన ప్రవర్తన, అవన్నీ తన ప్రవర్తనతో కదులుతున్నాయి అని చూపించి తన ప్రవర్తనతో కదిలించి ఎప్పటికో ఇది నా ప్రవర్తన వల్ల కలిగినాయి కనుక నన్నే దాన్ని సవరించుకోవాలి. ఇది లోకల్ ఎట్లా ఉంటుంది? లోకల్ తప్పు చేస్తాడు. తప్పు చేస్తే ఎవరు సవరించుకోవాలి? ఇప్పుడు తనే సవరించుకోవాలి. ఇంత చెప్పినప్పటికీ కూడా బయట దానికి సవరణ తన దగ్గర అని తెలిసినప్పటికీ కూడా తన జీవితంలో తన కలిగే దుఃఖాన్ని సవరణ తన దగ్గరే అనే మాట తోచదు.
అది హరి హరి తనకు తోచుట అంటే అర్థం. ప్రతి చోట బయటది గ్రహిస్తున్నావా, తల్లి గ్రహిస్తున్నావా? సేవ బయట చేసిన సేవన, తన దగ్గర చేసిన సేవ. అది ఏం చేస్తాడు, కొంతకాలం బయటగా చేసుకుంటూ సేవ చేస్తున్నా అనుకుంటాడు. అయితే బయటగా చేసుకుంటూ ఇది నా సేవగా నేను చేసుకుంటున్నా, దీనివల్ల నేను ఉద్ధరిస్తా అని గుర్తించుకుంటూ బయట చేసేంత ఆ అంశం వచ్చేంత వరకు కూడా సామీప్యం రాదు. అర్థమవుతుందా? ఎందుకు చెప్పుకుంటున్నాము? ఇదంతా కూడా అష్టశబ్దానికి అసలు వ్యాప్తో ధాతువు సమన్వయమైతే కదా ఆప్తి పొందడం. సమన్వయం కావడానికి ఇంత తేడా ఉంది. ఇప్పుడు హరి గురించి ఎంతంత చెప్పుకున్నాం, ఇదంతా కూడా హరి అంటేనే సమన్వయం. ఎవరికి సమన్వయం కావటం? తనకు సమన్వయం కావటం. ఎట్లా సమన్వయం కావాలి? గ్రహింపులో. ఆ గ్రహింపే హరి, హరతి. అర్థమవుతుంది. అట్లాగే బయట పనులలో కూడా వర్క్ ఈజ్ వర్షిప్. బయట పనుల్లో కూడా ఎట్లా ఉంటుందంటే తనకు తాను సమన్వయం కావటం. లేకపోతే ఎట్లా ఉంటుంది? వీ కెన్ చీట్, మోసం చేయొచ్చు. మోసం చేసాము, దీన్ని మోసం చేసాము, తన్నే మోసం చేసుకున్నాడు, బయట కాదుగా. అయితే ఆ మాట చెప్పకుండా వర్క్ ఈజ్ వర్షిప్ అంటే ఎట్లా ఉంటుంది? బయట ఆఫీస్ పను, ఆ పను, ఈ పను, ఆ పని తను చేసుకుంటూ పోతుంటే అది తనకు వర్షిప్ అంటాడు. అయితే ఆ పని చేసుకుంటూ పోతుంటే తన వర్షిప్ అనే మాట ఎట్లా ఉంటుందంటే, రోజు ఆలయానికి పోయేస్తే అది భక్తి అనుకుంటే ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటుంది. అయితే ఆ వాక్యము రోజు ఆలయానికి పోతే భక్తి అనే మాట వాక్యము, లేకపోతే వర్క్ ఈజ్ వర్షిప్ అనే మాట, ఇట్స్ హైలీ డీప్ ఇన్ ఎఫెక్టివ్. ఆ పని చేసినప్పుడు ఆ పని తనకు తన వర్షిప్ అంటే తన్ను తాను వర్షిప్ చేసుకోవటం అంటే ఎట్లా ఉంటుంది? నేను అక్కడ పని చేయటం లేదు, నన్ను నేను సవరించుకుంటున్నాను అన్నది తెలుసుకుంటూ అక్కడ చేసే ప్రతి పనిలో కూడా గుర్తించి చేస్తే అప్పుడు ఏమవుతుందో తెలుస్తుంది. అప్పుడు అక్కడే ఉందో ఇక్కడే ఉందో, వర్క్ అంటే ఏమిటో తెలుస్తుంది. అప్పుడు వర్షిప్ అంటే ఏమిటో అర్థం తెలుస్తుంది. ఈజ్ అంటే కూడా అప్పుడు తెలుస్తుంది. అవునా? అంటే ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాము? అటు శాస్త్రబద్ధంగా చెప్పినటువంటి పూజాది కర్మల్లో కానీ, వ్యావహారిక జీవితంలో కానీ, ఇక్కడ కానీ అక్కడ కానీ ఏదైనా సరే బయటతో పోల్చి కాదు, తనతో పోల్చి. ఎందుకంటే అక్కడైనా తన ప్రవర్తనే, ఇక్కడైనా తన ప్రవర్తనే. అక్కడైనా ప్రవర్తించేది తానే, ఇక్కడ కూడా తానే. అయితే అక్కడికి ఇక్కడికి ఏదో తేడా చూపించి అది గొప్పది, ఇది అది పూజ పవిత్రం, ఇదేదో వ్యవహారికం అని వేశాడు అనుకోండి, అంతే. నువ్వు ఎంత వెళితే అంత. అందుకని శాస్త్రం భగవద్గీత ఎట మొదలుపెట్టాడంటే, యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతిలో అవిపశ్చిత వేదవాదరత నాణ్యదస్థితి వాదిన అని చెప్పడంలో ముందు పవిత్రమైన కర్మ ఏదనుకుంటున్నావో అక్కడ పవిత్రం దర్శనం చేస్తే, పవిత్రం అంటే ఏమిటి నీ దగ్గర నాటితే, ఆ నాటితే అప్పుడు బయట ప్రవర్తన చూసుకున్నప్పుడు అర్థం. బయట ప్రవర్తన చూసుకున్నప్పుడు అప్పుడు పవిత్రం అంటే కూడా తనకు తెలుస్తుంది. అటామిక్ దీన్ని స్ట్రక్చర్గా రూపంగా తీసుకుని రిలేటివ్ వెలాసిటీ చూపించాడు. అది అవయవ ప్రాంతంలో చూపించాడు ఐన్స్టీన్. ఆ తర్వాత ఇనార్గానిక్ రీజన్ కూడా యూనివర్స్లో భాగం కనుక అక్కడ ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడికి తేడా కనిపిస్తుంది. తేడా కనిపించేటప్పటికీ ఇప్పుడు రిలేటివిటీ థియరీ చెప్పాలి. అది తనకు అందలే, అప్పుడు చూపిస్తుంది. ఏదైనా అంతే. ఇప్పుడు ఆయనేమో ఆర్గానిక్ రీజన్, ఇన్ఆర్గానిక్ రీజన్ చెప్పాడు. అట్లాగే ఆర్గానిక్ రీజన్, ఇన్ఆర్గానిక్ రీజన్. అక్కడ ఆర్గానిక్ లేదు. బయట చెప్పిన వేదశాస్త్రాలు చెప్పినట్టుగా మనకేం చూపించారో ఎట్లా ఉందంటే మానవాతీతంగా. దేవలోకంలోట ఆకలి ఉండదట, మరి దొడిపోవాల్సిన అవసరం ఉండదట, ఉతవలసిన అవసరం ఉండదట, తిండి తినాల్సిన అవసరం ఉండదు, నీళ్ళు తాగాల్సిన అవసరం ఉండదట, బట్టలు ఉతుకోవాల్సిన అవసరం ఉండదట, చెమట పట్టదట. వారే భలే ఉంది ఇది అనుకున్నాడు.
అది అట్లా అనుకుంటున్నాడు అంతే. అంటే అర్థం ఏమి తెలియలేదు. అది కానీ దాన్ని ఆశపోయి అట్లా చేసే బాగుండు. మరి దాన్ని తర్వాత ఏదో చెప్పి అదేవేంద్రుడికి ముందు దిక్పాలకు మావాహయామి స్థావయామి పూజయామి అని ఏవో చెప్పి అక్కడ మంత్రాలు చెప్పబోయి ఆ మంత్రాల చివరికి క్రమంగా ఏమవుతుంది, అంత దాకా వచ్చిన తర్వాత కింద వాడు ఏం చేస్తారు, అంత దాకా పట్టుకొని అక్కడి నుంచి తీసుకుని వాడు దాని ప్రమాణం వదిలేస్తారు. అక్కడ తీసుకుని దాన్ని మంత్రమే కదా, మంత్రం అడి చెప్తే పోయేది. ఇది నిర్లక్ష్యం వచ్చేటప్పటికీ హరి లేదు. అర్థమైంది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, హరిని సజీవం చేసుకుంటున్నాం. అంటే ఆయన జీవం లేదా, ఆయన కాదు. అర్థమైంది. అట్లాగే ధర్మమును ధర్మస్థానంలో ధర్మంగా నిలుపుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, ధర్మాన్ని అంటే ధారణ సామర్థ్యమును తన ధారణలో నిలుపుకుంటున్నాడు. అప్పుడు ధర్మ సమన్వయమైందని ఎట్లా అంటున్నామో అట్లాగే హరి భక్తుడి ఇద్దరికీ కూడా సమన్వయం. కనుక ఇంకా శివభక్తి ధుర్య జనత సాంగత్య సంభాషణే సాలోక్యం అన్నారు. శివభక్తి ధుర్య జనత సంభాషణే, శివభక్తి చేత చక్కగా పవిత్రం చెందినటువంటి వాళ్ళు, పవిత్రమై ఆ పవిత్రతను దర్శనం చేసిన వాళ్ళు ఏమంటుంటారో వాళ్ళతో సాంగత్యం పెట్టుకుని వాళ్ళతో సంభాషణం చేస్తే శివభక్తి ధుర్య జనత సాంగత్య సంభాషణే సాలోక్యం అన్నారు. సాలోక్యం అంటే లోకృ దర్శనేది అంటే ఇందాక సమాన సామీప్యం పెట్టన్నారు. అట్లాగే ఇక్కడ కూడా సమానమైనటువంటి లోక్యం దర్శనం. వాళ్ళు శివభక్తి యందు ఉన్నతంగా వెళ్ళారు కనుక వాళ్ళతో చేసినప్పుడు మనకేమొస్తుంది, అప్పుడు మనకేం తెలుస్తుందంటే దృశ్య దర్శన భేదం పోతుంది. దృశ్య దర్శన భేదము, తర్వాత శ్రోత్ర శ్రవణ శబ్ద శ్రవణ భేదం పోతుంది. అక్కడ నాకు శబ్దం కనిపించట్లే, ఏం కనిపిస్తుంది, పసివాడు ఏదో దానికి సామెత చెప్తుంటారు. ఎట్లా దేవుడు పరిగెత్తుంటూ వస్తాడంటే, పసివాడు ఏడుస్తూ ఉంటే అమ్మ ఎక్కడున్నా సరే ఏడు వినిపించేప్పటికి ఎట్లా పరిగెత్తుంది, ఎట్లా వెళ్ళిపోయి వాడిని ఎత్తుకుంటుందో అట్లా వస్తాడంటే నేను ఏడుస్తా అంటాడు. ఆ సమన్వయము అట్లా ఉంటుంది. అట్లాగే మరి ప్రహ్లాదుడు ఏం చెప్పాడు, యస్కాంత సన్నిధినట్లు భ్రాంతమగు ఋషికేశు సన్నిధిని ఆ విధమున కలుగుతున్నది దైవయోగమున చేసి అన్నాడు. అట్లాగూ ఇట్లా ధర్మ సమన్వయం ఎట్లాగో అట్లాగే హరి భక్తి సేవ, తన సేవయే తనకు హరిదర్శనం, తన సేవయే తన భక్తియే తన హరి. అప్పటికి భక్తుడికి భగవంతుడికి భేదం లేదు. ఆ మాట అనేశాడు. కానీ ఎట్లా లేదు, ఈ ఎట్లా లేదు పదానికి ఓయబో సారూప్య సామీప్య సాలోక్య సాయుధ్యం వచ్చేదాకా భేదం కనిపిస్తుంది. అన్నిట్లో సమాధి అప్పుడు కదా సమన్వయం కావటం, ఆ తర్వాత వ్యాప్తి, అప్పుడు కదా అష్టం. ఆ అష్టము చెబుతున్నది వేదం. మనం ఏం చేసాం, ఆ వేదంలో ఏదో కర్మ తీసుకున్నాడు, ఆ కర్మ తీసుకుని దాన్ని చేస్తే ఏదో స్వర్గంలో సీట్ వస్తుందని ఏదో చెప్పాడు. స్వర్గం అంటే అర్థం కాలేదు, కర్మ కంటే అర్థం కాలేదు, ఏ పదమో అర్థం కాలే, ఏమి అర్థం కాలే. ఇప్పుడు తనెవరు, తను అర్థం కానివాడు. ఏమర్థం కాలేదు, అర్థమవుట అనేటటువంటి సత్తా తన దగ్గర ఉంటే ఇది ఐసీ కుచ్ మాల్ అప్నే మే హై తో తన దగ్గర ఏదైనా కాస్త ఉంటే అప్పుడు అవన్నీ అర్థమవుతాయి. అది చేసుకోకుండా అవి కావాలంటే
అయితే ముందు అది అక్కడ ప్రవర్తిస్తూ ఉంటే ఇది వస్తుందా, ఇక్కడ చేసుకుంటే అక్కడ వస్తుందా, ఈ ఈ డిబేట్ అన్నారు, ఈ వాదమును తీర్పెట్ట వస్తుంది. చేసుకుంటూ పో, నీ ఇష్టం ఎట్ట చేస్తావు అది. నువ్వు చేసుకుంటూ పోతుంటే అది నువ్వు కెలుపుతూ ఉంటే అది నేను చిలుగుతూ ఉంటుంది. అర్థమైందా? నువ్వు కెలుపుతుకుంటూ పోతుంటే చిరుగుతూ ఉంటుంది నేను అన్నా. ఎట్లా చిరుగుతుంది? అది కదా సృష్టి. అసలైన విషయానికి వచ్చాం. ఏ విషయానికి వచ్చామంటే అక్కడ కూడా మళ్ళీ హరి స్వరూపం రావాలి. ఏ విషయానికి వచ్చామంటే సృష్టి అంతా లేదంటివిగా. అవును అన్నారు, అన్నంత మాత్రం చేత నీకు అర్థం కావద్దు. అన్నది సత్యమా, విన్నది సత్యమా, దర్శనమైంది సత్యమా? దర్శనమైంది సత్యం కనుక నువ్వు అంటివిగా, నువ్వు లేదన్నావుగా. కాదు. సృష్టి యొక్క రహస్యం ఏమిటంటే లేదు అన్నది ఎంత సత్యమో, నువ్వు కేవలం ఉన్నది అన్న పూర్తిగా 100% పూర్తిగా ఉన్నది అనే దానిలో నువ్వు అక్కడ నీ ప్రతి చిన్న చేష్ట అక్కడ మొదలైంది అనుకున్నా, అక్కడే మొదలు. కానీ నీ చేష్ట ఎట్లా వస్తుంది, నువ్వు అక్కడ సత్యం ఉంటావు, అంతేనా? అయితే ప్రవర్తింపజేసేది ఎవరిని? లోపల తనేవాడు. ఆ ఉనికి యొక్క స్వరూపము, ఉనికి యొక్క స్వరూపము యొక్క గుర్తింపు అనేటటువంటి అస్మద్భావం. అది ఏం చేస్తుందంటే అదే సత్యం అని వెళుతున్నప్పటికీ అదే సత్యం అని వెళుతున్నాం. అర్థమైందా? వాక్యం చూడండి ఏమంటున్నాడు? అదే సత్యం అని వెళుతున్నాడు. అక్కడ 2 పదములు ఉన్నాయి, అది సత్యం 2 ఉన్నాయి. అవునా? అది దాన్ని గుర్తించేవాడు సత్యం అనే పదాన్ని ఎక్కడి నుంచి గుర్తించాడు? ఆ అంశం తనలో ఎక్కడి నుంచి వచ్చింది? ఇది సృష్టి యొక్క రహస్యం, ఇది సృష్టి యొక్క వ్యాప్తి. వింటున్నారా? సృష్టి యొక్క అష్టలక్షణం అది. ఏమలక్షణం అంటే నువ్వు ఏమన్నాను రెండింటిని సంధానం చేసి మాట్లాడాలి. దేని సంధానం చేసింది? నువ్వు కాదన్న దాన్ని అవునన్నది అనవలసినటువంటి దాన్ని ఆధారంగా తీసుకుని సంధానం చేసి దానిలో కెలకాలి. నువ్వు ఎంతదాకా కెలకాలి? చిలికేదాకా. ఎంతదాకా చిలకాలి? అవుతుంది పోయి ఒకటే మిగిలేదాకా. ఇది హరి, ఇది హరి గ్రహించుట. అంటే ఇప్పుడు ఏమిటి చెప్పడం? సృష్టి యొక్క రహస్యం. వేదశాస్త్రము చదువుకున్న వాళ్ళకి కూడా సృష్టి రహస్యం అర్థం కాదండి. నువ్వు ఎక్కడ ముట్టుకున్నా సరే, ముట్టుకున్నది నీవు, నీ చరిత్ర చెప్తుంది. చరిత్ర నీదేగా, ప్రవర్తన నీదే, ప్రవర్తన భక్షించేది నీవేగా. అర్థమవుతుందా? అది ఉన్నట్టు ఎక్కడ తెలుస్తుంది? నీ స్పర్శలో తెలుస్తుంది. నీళ్ళలో చేయబెట్టాడు, నూనెలో చేయబెట్టాడు. నీళ్ళలో చేయబెడితే జిడ్డు తగలే, చేయి తడిచింది తెలిసి. నూనెలో చేయబెడితే ఏమైంది? జిడ్డు వచ్చేసింది. ఇప్పుడు దాన్ని ఏం చేశాడు చెప్పండి? సబ్బేసి కడుక్కుంటాడు. ఎందుకు కడుక్కుంటాడు? జిడ్డు అవుతుందంటే అన్నా. స్నేహం అది. జిడ్డు అంటే స్నేహం. ఇప్పుడు ఏం చేశాడు? స్నేహాన్ని వదిలేసుకున్నాడు, కడుక్కుని వదిలేసుకున్నాడు. అంతే అంతే. వింటున్నారా? దేంతో ముట్టుకున్నా జిడ్డు అంటుకుంటుంది. భౌతికమైన జిడ్డు, అనాత్మ జిడ్డు. అది నేను కాదు అని ఎంతలో తెలిసిపోతుందంటే, అది కూడా లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అని ఎట్లయితే లడ్డు ఉపాధితో చెప్పుకున్నాము. దేంతో పనిచేసినా కాసేపు పనిచేస్తాడు, మళ్ళీ వచ్చేస్తాడు. సాయంత్రం అయిన తర్వాత ఏదో వీళ్ళు కాసేపు పోయిస్తారు, పోయి ఆడుకుంటారు. పోటీని పిల్లలు పంపించేస్తుంది ఆవిడ. పంపించేస్తే తన పని చేసుకుంటుంది.
తాను పోయి చేసి మళ్ళీ అంత పని అంతా అయిపోయిన తర్వాత కాస్త స్నానం చేసి కాసేపు అట్ట కూర్చుందామని కూర్చున్నప్పటికీ అమ్మా వడ్డీ పడతారు ఒకడు. అప్పుడే వచ్చారు ఎవరైనా కాసేపు ఆడుకుంటూ పోయి కూర్చోబడి అంటే చదువుకోవాలబ్బా అని అంటాడు అనుకోండి. అప్పుడు అంటే అది ఎట్లాగో అట్లాగే ప్రతిదీ కెలకటం మొదలు పెడతాడు. అర్థమైందా? ఆ కెలకటం వీడికి తృప్తి కాదు. ఆడుకోవటానికి పోయినాడు కానీ తనని కెలుక్కున్నాడు కనుక అక్కడ ఎక్కువసేపు ఉండలేడు. వింటున్నారా లేదా? దేన్నైనా కెలుక్కుంటాడు. పెళ్లి చేసి కెలుక్కున్నాడు, ఎక్కువసేపు ఉండలేడు. జూదం ఆడి కెలుక్కున్నాడు, ఎక్కువసేపు ఉండలేడు. మరి చెడ్డలవాడు చేసుకున్నాడు, కెలుక్కున్నాడు, ఎప్పుడూ ఉండలేడు. దానిలో ఎప్పుడూ ఉండలేడు. కానీ మధ్య మధ్యలో దాన్ని వదిలేసి మళ్ళీ పట్టుకుంటాడు. ఈ తిక్క దీన్ని కెలుక్కోవడం అంటే ఎట్లా ఉంటుందండి? ఇటు ఒక స్ట్రోక్ ఉంటుంది, అటు ఒక స్ట్రోక్ లేదా అదే అంటాడు. చిలుకుడు ఎట్లా ఉంటుంది? వక్రమంగా ఉంటుంది. అర్థమవుతుందా? కెలుక్కుంటాడు. ఈ కెలుక్కోవటంలో ఏం చేస్తున్నాడు? సృష్టి ఏం చేసిందంటే అట్లాగే ఉంటుంది, ఆ ప్రవర్తన అట్లాగే ఉంటుంది. కనుక ఏం చేయాలి? ఆ కెలుక్కోవటంలో కెలికేవాడేవాడు తాను, కెలకబడేది బయటది. అప్పుడు ఏమవుతుంది? రెండింటికి సంధానం అయితేనే అక్కడ కెలుకుటో ఆ పనో అర్థం ఉంటుంది. దానికి ఉనికి ఉంది. అర్థమైందా? అది ఉన్నది అన్నంత మాత్రం చేత దానికి ఎట్లా ఉంటుందంటే, ప్రైమ్ మినిస్టర్ నాకు తెలుసు అన్నాడు. అబ్బో ఎంత గొప్పవాడబ్బా, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ తెలుసు అంటున్నాడు అంటాడు. ఇంకోటి ఇమ్మి ఒకటి వాడు ఏం చేశాడంటే, తెలివైన వాడు ఏం చేశాడంటే, సరే ప్రైమ్ మినిస్టర్ నువ్వు తెలుసా? అప్పుడు కదా సంధానం. ప్రైమ్ మినిస్టర్ నాకు తెలుసు అంటే ఎంతమంది తెలీదు? ప్రజలందరికీ ప్రైమ్ మినిస్టర్ ఎవడో తెలుసు. కానీ ప్రైమ్ మినిస్టర్కి ఎంతమంది తెలుసు? మన పాట ఎట్లా? మాధవునికి అందరు బంధువులే, ఎందరికగు మాధవుడు బంధువుడు. అట్లా అర్థమైందా? కనుక ఈ విధంగా ఇట్లా ఉన్న మనం కెలకటం అనేటటువంటిది ఎట్లా వెళుతూ ఉంటుందో అట్లా ఈ దానిలో కెలికేటప్పుడు సృష్టి ఏం చేస్తుందంటే తనని ఏం చేసింది? అధిష్టానంగా చెప్పింది. అంటే ధారణ స్థిరత్వముగా చూపించింది తను. అంటే ఇప్పుడు తన ధారణ స్థిరత్వమును అక్కడ ప్రయోగం చేస్తున్నాడని అర్థం. విన్నారా? తన ధారణ స్థిరత్వమును అక్కడ ప్రయోగం చేస్తున్నాడు గ్యారంటీగా. అక్కడ అందరు అది ఉనికి అన్నాడు అనుకోండి. అన్నాడంటే ఎంతసేపు అంటాడు? ఎంతసేపు అంటాడంటే దానికి చిన్న ఉపమానం చెప్పుకోవాలంటే, హఠం అభ్యాసం చేసేవాడు ఇంకెంతసేపు పెట్టాలి చెప్పండి గురువు గారు ఎట్లా ఉంటుందో అట్లాగే ఈ శ్వాసను బిగబట్టం ఎట్లా ఉంటుందో అక్కడ పోయి అది ఉంది అంటే అట్లాగే ఉంటుందో. ఓ జీవా, ఓ జిల్లెడుకాయ, ఓ జీవుడా, ఓ జిల్లెడుకాయ, అట్లాగే ఉంటుందో. అది శాశ్వతం అనుకోకాయ్. మంచి సూత్రం చెప్పాడు స్వామి. అనిత్యవ సుఖం లోకం. ఏమం లోకం అనిత్యం, ముందు నిత్యం కాదు, తర్వాత అసుఖం, సుఖం కాదు. నువ్వు ఉండలేవు. ఉండలేనటువంటి నీ చేతకానితనాన్ని ఎంత అభ్యాసం చేయించింది నీకు చేత. అదే సృష్టి. సృష్టి యొక్క రహస్యం ఏమిటంటే, బయట ఉన్నది అంటే ఉన్నదనే నీ భావంతో నువ్వు పోతే అది దానిలో నేను ఉండలేను అన్న భావాన్ని మాటి మాటికి ఆ ప్రవర్తన ఆ ప్రయోగంలోనే అది కిలకటంగా తనకు అంది. ఎక్కువసేపు ఉండలేదు. బాగా ఇంటిమేసి, కొత్తగా పెళ్లి చేసుకున్నాడు,
మరి మరి మొదటి రోజు సమాగంలో కూడా మరి తెల్లవారంతా రాసి మాట్లాడుకుంటూ కూర్చుంటారేమో. ఎంతసేపు మాట్లాడుతుంటారు, మళ్ళీ తెల్లవారు లేచిపోరు, మళ్ళీ ఎవరి పని వాళ్ళు లేచిపోతూ మళ్ళీ పోతాడు. ఏమున్నా లేకపోయినా మనిషి కనీసం పాస్ పోసుకోవాలని లేచిపోడు. ఇది వారు బాగా చెబుతుండేవారు. రోజు వాళ్ళకి ఎందుకు రాలేదంటే చుట్టాలు వచ్చారు అంటుండేవాడంట. చుట్టాలు వచ్చారంటే చుట్టాలు వచ్చారని ప్రవచనం రాలేదా, మరి చుట్టాలు వస్తే దొడ్డి మనేమో లేదా, చుట్టాలు వచ్చారు కనుక నేను దొడ్డికి పోలేనని చెప్పి లేకపోతే అక్కడే కూర్చుంటాడేంటి, కూర్చోడుగా అని ఇన్ఫరెన్స్ చెప్పేవాడు. చుట్టాల మీద దొడ్డికి పోవటం మీద ఉన్నటువంటి ప్రాముఖ్యత లేవు, ప్రవచనం మీద లేదు. నువ్వు ఎట్ట బాగుపడతావు, ఆ విలువ నీకు లేదు, ఎట్ట బాగుపడతావు. తమాషా ఏంటి శ్రవణానికి రావటం అంటే. తేపి అతితరంచేవ మృత్యం శృతిపరాయణ అంటే ఆ మాట చెప్పి తన శృతిపరాయణుడు అన్నట్టుగా అంటాడు. ఈ చిన్న అవసరం దీన్ని ఎట్లా ఏనామం పెట్టిపోతాడు, సోదిలోకి రాకుండా మళ్ళీ ఎప్పుడో దులుపుకొని వస్తుంటాడు, నడుకుంటూ వస్తుంటాడు. నడుకుంటుంటే తన ఎట్లా హాలోనెస్ తనకే తెలియదు, తన వెలితి స్వరూపం తనకే అర్థం కావద్దు. ఏం మొహం పెట్టినట్టు వచ్చాడు అంటే తెలియదు. అది నువ్వు కెలుక్కోవటమే. నువ్వు ఎట్లయినా కానీ నువ్వు ఎంత దూరం ఉన్నా ఎంత దూరం పోయినప్పటికీ కూడా అక్కడ ఏం చేస్తావు, నిన్ను పోయి అక్కడికి కెలుక్కుంటున్నావు అని అర్థం. ఏమర్థం? కెలుక్కుంటున్నావు అని అర్థం. ఆ కెలుక్కుంటుంటే ఎట్లా ఉంటుంది, చికాగ్గా ఉంటుంది. అర్థం అవుతుందా? ఏదైనా అర్థంలో కానీ ఎట్లా ఉంటుంది, అర్థం కాకపోతే ఎక్కువసేపు చదవలేము, అర్థమైతే చదువుకుంటుంటాడు అంతే. అట్లాగే కెలుక్కునే జీవితం ఉండలేడు. అంత దుడుకుగా పశుపక్షికి ఎందుకుంటాయంటే అంతే, మనిషి ఎందుకుంటాడంటే అంతే, తనకు తాను తోచటం లేదు. వచ్చేనేమో ఉండేనేమో పోయేనేమో తెలియగా సునగతవు అట్టిట్టు తిరుగు సునకమాయే తానేమో తనను మరచి. ఓరి సునకమా అన్నాడు ఆయనను. కుక్క అంటాడు. సునకమా అంటే కుక్క అనే అర్థం కాదు. సునగతవు ప్రవర్తన, పోకడ, ప్రవర్తనకు అందినటువంటి పోకడ. అందుకని ఇప్పుడు ఏముంటుంది, శివభక్తి ధుర్య జనత శివభక్తి ధుర్యవత్మ ధ్వని కంపనేత అంటే దాని ఎందు కంపింప చేసుకోవటం అంటే ఎట్లా ఉంటుందో, దాని ఎందు కంపన పొందితే ఎట్లా ఉంటుందో, ఆ కంపన ఎట్లా ఉంటుందంటే దీన్ని ఎప్పుడు వదిలించుకుంటానో అది రావాలి. ఇదివరకు ఏం చేశాడు, కాసేపు ఆడుకున్నాడు, కాసేపు తిన్నాడు, కాసేపు అనుకున్నాడు, దాన్ని వదిలించుకుని తిరుగుతున్నందువల్ల వాడు ఏదో నెట్టుకుంటూ పోయినట్టుగా అనుకుంటాడు, అవి సత్యం అనుకుంటాడు. అవునా, నెట్టబడుతున్నాడు, తాను నెట్టబడుతూ సత్యం అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు గుర్తించి నేను నెట్టబడటం కాదు, నేనే దానిలో ఎంతసేపు ఉంటా, నాకు నా స్పర్శ దొరకటం లెక్కడ అని ఎప్పుడు గుర్తిస్తాడో అది శివభక్తి ధుర్యం అంట. దాన్ని సాధన చేసిన వాళ్ళు, వైరాగ్యమును సాధన చేసిన వాళ్ళు జనతా సాంగత్య సంభాషణే. భాష అంటే వ్యక్తాయ వాచి, తనను అక్కడ వ్యక్తం చేసుకుని వాళ్ళని తనకు వ్యక్తం చేసుకోవడం. అప్పుడు సాలోక్యం, దర్శనం. సలోకం అంటే దర్శనంతో కూడుకున్నటువంటిది సలోకం. తద్హితం సాలోక్యం. అవును, కనుక ఈ విధంగా శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం. ఇప్పుడు వస్తున్నాడు, చరాచర తను ధ్యానే భవానీపతే సాయుజ్యం ఇహ మమ సిద్ధవత్ర భవతి. చరాచర తను ధ్యానే సాయుజ్యం మమ సిద్ధం. చరాచర చర అచర తను అంటే విస్తారం,
మామూలు అర్థం ఏం చెప్తారు, చరాచరం అంటే చర్య ప్రాణులు, అచర ప్రాణులు, తరువులు అంటే ప్రాణులు. వాళ్ళని విచారణ చేయడం అంటే ఏమర్థమైంది? ఏమర్థం కాదు. అన్ని చరప్రాణులే. రాడని చరప్రాణుల్ని పోల్చుకుంటే ఏం అర్థం కాదు. అర్థమైందా? ఒక రాయిని మేకని పోల్చుకుంటే ఏమర్థం ఉంది? ఏం కాదు, అర్థం కాదు. చరం అంటే ఏమిటో తెలిసి అచరం అంటే ఏమిటో తెలిస్తే అప్పుడు అది పోల్చుకుంటే అర్థం అవుతుంది. అలే అంటే ఎట్లాగో ఇందాకేం చెప్పున్నాం, చర అంటే గతి భక్షణం, ప్రవర్తన తీసుకోవడం. ఇందాకేం ప్రవర్తించాడు, ఎక్కువసేపు ఉండలేడు, మార్చుకున్నాడు, రాని వెళ్ళాడు, మళ్ళీ ఎక్కువసేపు ఉండలేడు, మళ్ళీ మార్చిపోయినాడు. అవునా? ఇప్పుడు ఇది చరము. ప్రవర్తించాడు, అక్కడ ఏం తీసుకున్నాడు? తను దొరకలే, అందులో ఏం చేశాడు? ఒక మార్పును కోరాడు. ఇంకోటి దుంగదించి బండనెట్టుకున్నట్టుగా. అవునా? అచరం ఎట్లా ఉంటుంది? కదలదు, తీసుకోదు. అది ఎట్లా బాగుంటుందంటే తనకు ఇంత జీవితం జరిగినప్పటికీ కూడా ఆయన చెప్పినట్టుగా జడులని చేసిన తన్ను బ్రహ్మ దృఢమీ దీవంపును చెల్లరే అన్నాడు. బ్రహ్మ తనను జడుని చేశాడంటే బ్రహ్మ అంటే ఆ బ్రహ్మగాడు కాదు, తన ఎదుగుట తనను జడుని చేసిందా? ఎవడంటే ఇంతకాలం ప్రవర్తించినప్పుడు కూడా కొంచెం కూడా అంటుకోదేది, దుంపదిగిపోతే. ఎదిగే నా అవకాశము నన్ను జడుని చేసిందా? ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి? వైరాగ్యము స్ఫురిస్తున్నప్పుడు తెలుస్తాయి. జీవం గుణం చెల్లరే, జీవం కాదా? నేనేం ప్రవర్తిస్తున్నానో నాకే తెలియటం లేదా? నేను కెలుక్కుంటుంటే కాదు. అర్థమైందా? ఏం తెలుస్తుంది? అది నాది కాదు కనుక నేను వదిలేసి వచ్చేస్తున్నా. అక్కడ నేను ఎక్కువసేపు ఉండలేను. లోకంలో ఎట్లా ఉంటుందండి? అక్కడ ఎక్కువసేపు ఉండలేక ఇక్కడ వచ్చేసారు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎక్కువసేపు ఉండలేక మళ్ళీ లేచిపోతారు. తోచదు. ఏం తోచదు? లోకంలో అన్నం తింటూ తోచట్లేదమ్మా అంటే ఏమంటారు? నవ్వుతారు కదా. అన్నం తింటున్నావు వచ్చి తోచేది ఏమిటంటే అన్నం తినటే క్రియగా తోచడం, తనకు తాను తోచుట, గ్రహింపవచ్చుట హరిలక్షణం. అర్థమవుతుందా? దాన్ని వ్యావహారికమైనప్పటికీ అన్నం తింటే తోచడంటే నిద్రపోతే తోచట్లేదంటే ఎంత చేసినా ఏం చేసినా తోచట్లే తనకు. అర్థమవుతుందా? వెళ్తి ఏం చేసినా తను తోచట్లే. తోచక ఏం చేస్తాడు? అప్పుడు ఏదో అనుకోకుండా తనకేమైంది, ఇట్లా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అవుతుంది. ఏదో ఒక సందర్భంగా చూసేటప్పటికి ఆ అమ్మాయిని చూసేటప్పటికి నాకు ఎట్లా అయిపోయింది, తోచింది. ఆ అబ్బాయిని చూసేటప్పటికి నాకు తోచింది. ఆ అబ్బాయిని చూసేటప్పటికి ఆవిడేమనుకుందంటే ఈ అందాన్ని ఆయనకి ఇవ్వకపోతే నా అందం ఎందుకు అనుకున్నది. అనుకుంది నా అందం ఎందుకు? బూడిలో పోసిన పన్నీరు అందాన్ని ఆయనకి ఇవ్వాలట అంటే ఏమర్థం కాలేదు. కవిత్వం పిచ్చి. ఇప్పుడు తోచింది ఇప్పుడు అంటాడు. ఏం తోచింది? అక్కడ ఎంతసేపు ఉంటావు? మళ్ళీ దూషణంత వరకు, ఏదో తేడా వచ్చినంత వరకు. ఆ తేడా వచ్చినా మళ్ళీ ఉడకేసి పెట్టద్దు. ఉడకేసి పెట్టాలి కనుక మళ్ళీ సాంగత్యం. ఆ పని తీరిపోయింది అనుకోండి. మా ఆవిడ పని చేయలేదు, అందువల్ల ఏం చేస్తుంది? పిల్లలింటికి వెళ్ళిపోతుంది. కొడుకింటికి పోతేనేమో కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరే, కోడలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. అందుకని ఏం చేస్తుంది?
ఆమె వాళ్ళు ఏదో ఆయాలు పెట్టుకుంటూ నిలుచుకుంటారు. ఇప్పుడు మా ఆవిడ అక్కడికి పోతే ఏం చేసేవాడు, ఈవిడ చేసి పెట్టారు వాళ్ళకి. కనుక వాళ్ళకి చేసి పెట్టారు నా వల్ల కాదని చెప్పి కొడుకు దిగిరిపోదట. కూతురు దిగిరిపోతే కూతురు ఇంట్లోనే ఉంటుంది కనుక కూతురు చేసి పెడుతుంది. అప్పుడు ఏం చేసిపోతుంది, ఏమవుతుంది, ఈయన వదిలేసింది ఇక్కడ. ఈయన వదిలేసి కూతురు దగ్గర పెడతారు, వెళ్ళిపోయింది. ఇష్టమైతే నువ్వు రా అంటుంది. నేను రా అనంటే నువ్వు రాకపోతే నేను పోతా అంటుంది. అప్పుడు నా సంగతి నీ తావు నువ్వు తావు అంటుంది. అప్పుడు వైరాగ్యం కాదు, విసుగు తెలుస్తుంది. అంత మాత్రానికే వైరాగ్యం, అంత చౌక. ఓ అబ్బో ఎంత కావాలి, కొట్టుకుని సృష్టి రహస్యం. నువ్వు ఎంత దూరం ఉన్నా పో, ఎక్కడ కావాలి, పోసిన నీళ్లు వేరు చివరి దాకా ఎట్ట అంటారు, వేరు చివరికి పోయి వేరు చుట్టూ బాగా తడిసి ఉంటే దానికి ఆ జీవం ఎప్పుడు వస్తుందో అట్లాగే నువ్వు ప్రతిదానిలో ప్రవర్తించుకుంటే నీకు అందట్లే, నీకు కెలుక్కున్నట్టుగా ఉంది అనటంలో దాంతో కెలుక్కున్నట్టుగా ఉంది కాదు, నాకు అందట్లేదు, నాకు అందట్లేదు, ఆ మాట మారాలి. భలే మారాలి. ఆ మార్పులు ఎంతో తేడా ఉంది. నాకు అందటం లేదు, నాకు తోచటం లేదు, నాకు అందట్లేదు, ఆ మాట వస్తే అప్పుడు అంతర్ముఖుడు అవుతాడు. ఏమన్నారు, అర్థమవుతుందే? బయటతో అక్కడ కూడా బయటతో కొంచెం మాట్లాడకు. హరి లేదు. హరి ఎప్పుడు వస్తాడు? తనను గ్రహించడం అంటే 1,00,000 సార్లు చెప్పుకున్నాం, 1,00,00,000 సార్లు చెప్పుకున్నాం, మళ్ళీ అదే కర్ర తీసి మళ్ళీ మీరు చూపిస్తాం. కర్ర చారు అవునా? కర్రను పట్టుకున్నావా, నిన్ను పట్టుకున్నావా, బయట ప్రవర్తిస్తున్నావా, నీ ప్రవర్తిస్తున్నావా, నీ ప్రవర్తన బయట రూపమా, తన బయట నీ రూపమా, నీ గ్రహింపు రూపమా, అర్థం అవుతుందా? అది తోచేదాకా చర అచర తను ధ్యాని అంటే సాలోక్యం కూడా దాటి, సాలోక్యంలో కూడా ఇది రాలేదు. చర అచర అంటే కర్రను పట్టుకున్నా అచరం. ఎందుకు అక్కడ ప్రవర్తన లేదు, ప్రవర్తన యొక్క గ్రహింపు లేదు. అవునా? చర ఎప్పుడవుతుంది? నేను ఈ పట్టు గుర్తించినప్పుడు నాలో ఇంత ఉందా, ఇది కదా. ప్రతి పసివాడు కూడా పుట్టినప్పుడు, ప్రతి ప్రాణి కూడా ఎట్లా ఇంద్రియాన్ని కదిలించుకుంటూ, దేహాన్ని కదిలించుకుంటూ తనతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంద్రియ చైతన్యాన్నో లేకపోతే ఇంద్రియం యొక్క సంచలనాన్నో, చంచలమును గ్రహించడానికి ప్రయత్నం చేస్తుంది. అది తన గ్రహింపు ఎక్కడి దాకా వచ్చింది? దేహం వరకు, ఇంద్రియముల వరకు. అర్థమవుతుందా? కనుక అక్కడ చరాచర తను అని శబ్దానికి వచ్చినప్పుడు చరతను అచరతను. అచరతను అంటే ప్రవర్తన చేసి తీసుకోలేనటువంటి దాని ఎందు ఇస్తారు. అర్థమైందా? ఇంతవరకు ఇప్పుడు అచర ప్రాణి ఇప్పుడు ఉన్నారా లేదా? నిద్రలు వస్తున్నాయా? కళ్ళట మూసుకుపోతే ఏదో స్వామి చెప్పినాడు, ఎక్కడ ధ్యానాలు గడిపినాడేమో అనుకోవాలి. ఉంటున్నారా? ఎక్కడ మనం ఎక్కడ చెప్పుకుంటున్నాం? చర ధ్యానం తను, అచర తను. అచరతను ఇంతసేపటి కూడా దుంపదేకపోతే 1, 2, 84 లక్షల జీవరాశి గర్భాల్లో మరి ఎట్లా ఇంకా తత్వార్థంతో కూడా కావాలని పోయినాడు. ఏమో సాధించుకొస్తా అని పోయి ఏమి అందక ఇంత కొంచెం కూడా అంటుకోదు. నీళ్లలో చంచలం లేకుండా నీళ్లలో గంట వేసి పెడితేను, ఏమి లేకుండా కూడా నీళ్లు ఒక గిన్నెలో వేసి పెడితేను 2 రోజుల తర్వాత దానికి పాచి వస్తుందా?
చెప్తే వస్తుందా లేదా? అసది అసది వస్తుంది, పాచి వస్తుంది. దానికైనా కొంచెం పాచన్న అంటుకుంటుంది కానీ నీకు కొంచెం కూడా అంటుకునేటట్టు అనిపించలేదు. చెప్పదేగా ఏమి అర్థం కాలేదు. జీవితం అంటే ఏం అర్థం కాలే. ఏం తోచటంలే. వీళ్ళంతా ఎందుకు పరిగెత్తారంటే నిజంగా కోరిక కూడా కాదు, అంతే అలవాటు. కెలకటమే అలవాటు. అక్కడ 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 అని దాన్ని పట్టుకుంటే ఇది కాబట్టి అది కాదు కాబట్టి ఇది అట్లా పోతున్న దాన్ని ఆ తీరులో తను చంచలమును పొందుతున్నాడు. బయట మార్చుకుంటూ పోతున్నాడు, తను చంచలమును పొందుతున్నాడు. పెద్ద 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 కేసు. బయట మార్చుకుంటూ పోతున్నాడు, తనేమో చంచలం అయిపోతున్నాడు. తను మారటం కాదు, అదే ఇట మారుతున్నాడు. ఈ దాంతో ప్రవర్తించేటప్పుడు దాంతో సమానంగా దానికి ఏదో సమన్వయం కావాలన్నట్టుగా. మళ్ళీ తర్వాత ఇట్లా ఊసరి వీరి రంగులు. ఓయబ్బా, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని విషయాల్లో ఎంతెంత ప్రవర్తించాడో, అన్ని విషయాల్లో అన్ని ప్రవర్తనలో ఆ విషయానికి సమన్వయం కావాలన్నట్టుగా తను మేకప్ చేసుకొని నటన చేసినటువంటి వీడు ఎన్ని వేషాలు వేశాడు ఇప్పటికీ. అన్ని వేషాలు వేసినప్పుడు కూడా తన స్వరూపం తనకు అర్థం కాలేదే. అక్కడి నుంచి ఏమీ రాదని అర్థం కాలేదంటే, ఇది మార్గం కాదని అర్థం కాలేదంటే, కనీసం మానవ జన్మ ఎత్తినప్పుడు కూడా అపాటట్లా ఆత్మపరమయ్యు ఆత్మపరమయ్యు జన్మలలో లౌకిక దృష్టిని పోగు చేసుకున్నాడు. అనుభవములు అందించిన అందదాయ ఆత్మదృష్టి. ఈ వాక్యం 2 పాటల్లో ఉంది. అంటే నేను 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 అని ఆత్మపరంగానే ప్రవర్తించినప్పటికీ కూడా ఆత్మదృష్టి అర్థం కాలే. ఎన్ని అనుభవాలు చిత్తగొట్టినా కానీ మొత్తానికి నేను ఒక అనుభవమే కాదు. నేను ఒక అనుభవం అయినప్పుడు కూడా ఆత్మదృష్టి అర్థం కాలే. ఆత్మాత్మ ఇది ఆత్మ 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 ఏది ఒక ఆత్మ ఇప్పుడు ఆత్మ 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 అంటే గోల అంటాడే. కాస్త విసుగు వచ్చేటప్పటికి నేను సన్యాసం పుచ్చుకుంటా అని అంటాడు. నేను పోయి సన్యాసం పుచ్చుకుంటా అంటే నీ మొహం, నువ్వు సన్యాసం పుచ్చుకున్న మొహం నేను అంటుంది ఆవిడ. ఏది నీ మొహం చూపించి మళ్ళీ ఒక్కసారి నన్ను విడిచి నువ్వు ఎక్కడికి పోతావులే అంటుంది. కొంచెం ఒక్కరోజున కనుక తనకు రుచిగా అన్నం వండి పెడతారు, ఎప్పుడు సన్యాసానికి పోను, నిన్నే ఖర్చు కూర్చుంటాడు, నిన్నే ఖర్చు కూర్చుంటాడు. ఓరి జడు అని చేసిన బ్రహ్మ తల్లు దృఢమే జీవం కూడా చెల్లలే. ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు అచరప్రాణినా నువ్వు? చరప్రాణి కావద్దు. ప్రవర్తనను భక్షించడం అంటే తెలివి కావాలి. చరప్రాణి అయితే తన ప్రవర్తన తన సేవ అని అది భక్తి రూపంలో ఉంటుంది. ఎట్లా ఉంటుంది? భక్తి రూపంలో ఉంటుంది. చరప్రాణి అంటే భక్తుడు అని అర్థం. ఇక్కడ కొత్తగా వచ్చింది ఇవాళ. భక్తుడైతే చరప్రాణి కానంతవరకు గొడ్డలే పిల్లవాడి మీద కోపం వస్తే కొడితేనేమో గుడ్డులాగా ఏడుస్తాడు, చేసే పనులన్నీ అన్ని పనులే అని ఇంకోటి వస్తుంది. వాడంతకంటే అమ్మ కొట్టకమ్మ 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 అంటాడు, చేయరమ్మా అన్నాడు.
అదే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు చేయరు, ఇక ఈ మాట చేయరమ్మా ఈ మాట చేయరంటే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటుంది. ఎటైనా కష్టమే అమ్మతో. కొట్టేది దెబ్బ. అందుకని ఏం చేస్తారు, చరాచర తనుధ్యాని విస్తారం, అది అచర విస్తారం. తాను తన గురించినటువంటి అంశం తనకు పడచూపుట, అంతవరకు వీడు అచర స్వరూపుడే. తను ప్రవర్తించింది తను తీసుకోలేడు, నిజాంశమును తీసుకోలేకపోతున్నాడు, బయట అంశమును తీసుకోలేకపోతున్నాడు. బయట అంశంలో తనకు తృప్తి కలగటం లేదు, అది తీసుకోలేకపోతున్నాడు. నిజాంశం ఏమో తెలియటం లేదు, తీసుకోలేకపోతున్నాడు. అచర ప్రాణి ఎవరు? సరే చెప్పాలి, ప్రాణి అనాలి. అచర ప్రాణి అనాలి. అచర ప్రాణి ఎప్పుడు అవుతాడు? భక్తుడైనప్పుడు. భక్తుడు అంటే కొబ్బరిగా ఎవరేవాడు కాదు, మళ్ళా అది కానే కాదు, అంత బయట అంటే ఏదో చేస్తున్నారు లేచి. ఇప్పుడైతే లేవు, కానీ వెనక రోజుల్లో ఉంటుండేది. మనిషి గిన్నెలతో పెట్టేసిపోతే పొయ్యి ఉంటుంది, ఆ పొయ్యి గిన్నె ఉంటుంది, ఆ పొయ్యి పెడతాడు, పొయ్యి మీద గిన్నె పెడతాడు, అది అమ్మాయి పెడతారు, పెట్టేసి గంటె ఉంటుంది, గంటె పెట్టి గంటె పెడితే వంట చేసినట్టు. ఆ పొయ్యిలో కట్టెలు ఉండవు. ఆట కాదు, ఏదో వాడిది అమ్మ ఏదో చేసుకుంటూ ఉంటే ఇది వీడు వాడు చేసుకుంటాడు, ఏదో వాడు చేసుకుంటున్నాడులే అని చెప్పేసి తను అల్లరి చేయట్లేదు కదా అని తను ఊరుకుంటుంది. కాస్త అన్నం వండిపెట్టి ఏం చేస్తాడు, అమ్మ తనకి ఎట్లా తీసుకొచ్చి పెడుతుందో అట్లాగే ఒక గరిట ఒక పళ్ళెల్లో తీసుకొచ్చి అమ్మ అన్నం పెట్టి చేపట్టి అంటాడు. ఆమె ఎవరో వచ్చిన వాడితో మాట్లాడుతుంది, వాడు కూడా చిన్నపిల్లలు ఇట్లాగే ఉంటారని అనుకుంటారు వాళ్ళు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, పూను ఒత్తిడి పోతే కాదమ్మా అన్నం వండే అమ్మా, అన్నం వండా నీకు పెడతా ఇప్పుడు అంటాడు వాడు. అప్పుడు చివరికి ఏం చేస్తుంది, ఏమనలేక చేయబడుతుంది. వాడు ఏం చేస్తాడు, చేతిలో వేస్తాడు. చేతిలో తినమ్మా అంటే అది ఏమి ఏళ్ళు తింటాడు. బాలగోపాల్ క్యారల్ లాగా ఉంటుంది, అది కూడా ఇట్లా ఉంటుంది. అది తినబట్టే చేసేది తిన్నా. ఈ కదలికలే అన్నం వండినట్టు, ఈ కదలికలే తిన్నట్టు అంటే ఎట్లా ఉంటుందో. బాబా అంటే ఇప్పుడు ఏం చేసింది సృష్టి, ఆ మాట దగ్గర వస్తాం. సృష్టి ఇట్లాను ఎంత దూరం పోయినప్పుడు కూడా ఏం చెప్తుంది, సమన్వయం కాకపోవటం అనేటటువంటిది నీకే కెలికేదాకా, నీకే మళ్ళీ తోచేదాకా, నువ్వు మళ్ళీ చిలుక్కొని బయటకు వచ్చేదాకా అట్లా ఉంటుంది. దానికి ఆట ఏమిటిది, అట్లా ఎట్లా చేసిందబ్బా, ఇంత పని ఎట్లా సృష్టించిందంటే ఎట్లా సృష్టించింది అని నువ్వు విపరీతంగా మాట్లాడితే కూడా ఏంలే, నీకు నిన్ను విడిచిపోకుండా చేసింది. ఇక ఆ తర్వాత ఏమి చేసుకున్నావు అంత నీదే, సృష్టితో ఏమి సంబంధం లేదు దానికి. అదేంటే కొరివితో తలగోకున్నా, పెళ్లి చేసుకున్నా, మరి పిల్లలకి పెళ్లి చేసిన, లేకపోతే మరి పిచ్చివేషాలు వేసి రోడ్ల మీద తిరిగినా, అప్పులు చేసినా, ఏం చేసినా సరే ఇవి బయట కనిపించేవి. అటు కాకుండా తుమ్మినా దగ్గినా నువ్వు ఏం చేసినా దేహంతో ఎట్ట పిచ్చి వేషాలు వేసినప్పుడు కూడా అవన్నీ కూడా తాను ఉండి తను గెలుపుకున్న స్వరూప. చాలా అదే చెప్తుంది కావాల్సిన పాఠాలన్నీ. బ్యాస్ అది నువ్వు కల్పించుకున్నది అదేనా. అంటే ఇంకో మాట చెప్పుకోవాలంటే సృష్టి మనిషి యొక్క పిచ్చి, జగత్తు. సృష్టికి జగత్తుకి ఎట్లా ఉంటుంది, జగత్ ఎట్లా ఉంటుంది, అందులో విశేషం చెప్పుకుంటాను చూడండి. అక్కడ కూడా ఎంత గొప్ప విశేషం ఉంటే
అదంతా సృష్టి చేసింది ఎవరు? జగత్నంతా కల్పించింది ఎవరు? తనెవరు? తన సృష్టి స్వరూపం కనుక తన సృష్టి స్వరూపంగా ఉండి దాన్ని కల్పించాడు కనుక ఈ సృష్టి స్వరూపం దాన్ని కాదట. అక్కడికి పోయి తను కల్పించుకున్న తానే పోయి తానే అట్ట చేసుకుంటే అదే తన్ని దెబ్బ కొట్టేటట్టుగా అదేముంటుంది. మన ఎట్లా ఉంటుందంటే ఏంటి తొక్కుడు బిళ్ళ ఆట ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు తొక్కుడు బిళ్ళ ఆట? ఆడపిల్లలు ఎవరిని ఆడుతుంటారు? తొక్కుడు బిళ్ళ ఆట ఉంటుంది. ఏం చేస్తారు? ఇట్లా మధ్యలో గీత గీసి మొత్తం 4 గళ్ళు, ఇటు మొత్తం 8 గళ్ళు ఉంటాయి అన్నమాట. ఒక బిళ్ళ ఉదాహరణలో వేయాలి. అట్లా తిరిగి వచ్చేసి ఆ బిళ్ళ అవతల గడ్డి నుంచి ఈ బిళ్ళలోకి నేరుగా దూకి దాని మీదకి కాలేయాలి. ఒంటికాలతో చేసి దాన్ని ఆ ఒంటికాలతోనే బయటికి నెట్టాలి. బయటికి నెట్టి మళ్ళీ బయటకు వచ్చి దాన్ని తగ్గితే ఆ గడి అయిపోయింది. అట్లా మొత్తం 8 గడులు తిప్పుకుంటూ రావాలి. ఆ 8 గడులు తిప్పు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? చివరి 4 గడిలో నుంచి ఆ బిళ్ళని నెట్టుకుంటూ ఒంటి కాలుతోనే నెట్టుకుంటూ బయటికి రావాలి. అది నెట్టేటప్పుడు కొంచెం విసిరేటప్పుడు పోయి ఏ గీతనే పడింది అనుకోండి ఆడపోయి. అవునా? అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చాము? ఎక్కడున్నాం మనకు? ఏం చెప్పుకుంటున్నాం? సృష్టి జగత్తు. సృష్టి జగత్తు అదే. అంటే అప్పుడు ఏం చేస్తాడు? అంతా అయిపోయింది, 8 గళ్ళు అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? ఈ బిళ్ళ విసిరేసి 4 గళ్ళు అవతల దాటిపోవాలి, వేసేయాలి. వేసిన తర్వాత ఏం చేస్తాడు? ఈ 2 కళ్ళల్లో ఇటు కాళ్ళకు పెట్టి రైటా రైట్, రైటా రైట్, కళ్ళు మూసుకుని పోవాలి. వాడు అనవాడు క్వైట్ అంటాడు, తప్పైతే క్వైట్ అంటాడు, లేదా రైట్ అంటాడు. వాడు అట్ట పోయితే తొక్కాడు. అంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని తను దాన్ని చూసుకున్నట్టుగా ఉంటుంది. నువ్వు ఎట్టన్నా పో, నువ్వు కల్పించుకుంది, నీ ఆట అంతా నీదే. ఆ ఆట అయినా సరే, ఇంకో బ్యాడ్మింటన్ అయినా సరే, ఇంకోటి సరే, ఏమైనా సరే కల్పించింది ఎవరు? తాను. కల్పనైనా సృజించిన తన చైతన్యమే. అక్కడ అదంతా కూడా తన సృష్టి, తన చైతన్యమే. ఆ మాట అర్థం చేసుకో. తన చైతన్యంలోనే అక్కడ తనకు తేడా కనిపిస్తుంది. దుఃఖం వస్తుంది, పలిసిపోయే సుఖం వస్తుంది, నిలవలేనటువంటి సుఖ దుఃఖాలు వస్తున్నాయి. తన చైతన్యంలోనే మాటిటుంది. తన చైతన్యంలోనే అంటే ఎటుంది? మాటికి నీ మొహం నీదే దిగిపోయేట్లేదు ఆ మాట. సుఖ దుఃఖం అని అంటుంటే నువ్వు చేసుకుందేగా. ఎవరు చేసిన కర్మ వారను ఆ మాట కూడా అన్నారు మనిషి. ఇవన్నీ అట్ట అన్నా, ఇట్లా అన్నా, అట్ట అన్నప్పటికీ పాట రాశాడు, పాట చదివాడు, పాట పాడాడు, పాట విన్నాడు, మననం చేశాడు. అయినా వచ్చినప్పుడు కూడా మళ్ళీ చేతకాలే, నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఇటు దాకా ఎంత దూరమన్నా కానీ అదంతా ఇట్స్ యువర్ ఫీల్డ్. నీ రంగం అన్నమాట. తన రంగం అంటే రగిగతం, తన ప్రవర్తన. నువ్వు కల్పించుకున్నది, అందులోనే కల్పనా పదం వచ్చిందన్నమాట. ఆ కల్పనను చూపించేది ఎట్లా? సృష్టి యొక్క రహస్యమి తాను ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఉన్న స్వరూపాన్ని గ్రహించు. ఛాలెంజ్ భలే. ఉన్న స్వరూపాన్ని గ్రహించు. ఉన్న స్వరూపం కూడా కనిపిస్తుంది. గుడ్డోడా అయితే అనుభవించు. ఎవరు అనుభవించాలి? అనుభవించేవాడు ఎవడున్నాడు? తానే అన్నాడు. వాడెవడు? ఇట కల్పించుకున్నావు. వాడెందుకు కల్పించుకున్నాడు? ఆ మాటకు వచ్చినప్పుడు ఎప్పుడు కల్పించున్నావు? ఏం కల్పించుకోలేదే, నువ్వుగానే ఉన్నావుగా. నేను ఎక్కడున్నానంటే నేను చూపిస్తా చూడు అని వెంటనే శరీరం ఏం చేస్తుంది? ఆ విషయాన్ని వదిలిపెట్టేసి నువ్వు ఉన్నావు చూడండి. ఎక్కడున్నా అని అవతల పట్టుకుంటాడు. మళ్ళీ అంతకుముందు ఉన్నావు, మళ్ళీ పోయినావు, అక్కడి నుంచి వదిలిస్తా, మళ్ళీ పట్టుకో.
పసిపిల్ల వాడి చేతిలో గిలక్కాయలు తలకాయ వేసుకుంటుంటే తిలక్కాయలు తీసేసినట్టుగా నీకు ప్రతి చిన్న విషయంలో నేను తప్పించి స్వరూపాన్ని చూపించింది ఎవరుకున్నావు నువ్వు ఆ నువ్వెవరు? రచరట్ట. ఎందుకంటే అది ఇందాక ఏం చెప్పుకున్నాం, కాసేపు కెలుక్కుంటాడు అంతే. అది కెలుక్కోవటంలో ఉండలేడు కనుక అక్కడి వెంటనే ఇట్లా ఇష్యూ మార్చేస్తాడు, విషయం మార్చేస్తాడు, రంగం మార్చేస్తాడు. అర్థమైందా? అవతల ఏదో నడుస్తూ ఉంటే అప్పుడు ఎందుకంటే అది పోయి చూస్తున్నాడు, అది మారిపోతుంటే సరిపోయింది అంతే. అంతేగాని అది మారిపోతుంటే తను మార్చుకోకుండా అదే మారిపోయింది కనుక తను కెలుక్కోవడానికి అదే ఇస్తోంది అవకాశం. 3 గంటల సేపు సినిమా కూర్చుని 3 గంటల సేపు ఎట్ట గడిచిపోయింది? క్షణంలో గడిచిపోయింది అట్లా. ఆ తర్వాత మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ కొంపగా రావద్దు. అదొకనటగా కెలుక్కోవడానికి మొత్తం మాటికి తను కెలుక్కుంటున్నాడు. కెలుక్కోవడానికి ఇన్ని అవకాశాలు దొరికేవి బాగుంది. అక్కడ ఏది తను ధ్యానే, ఏది చరాచర తను ధ్యానం చేస్తే జీవితం అంతా అచర ప్రాణిగానే గడిచిపోయింది. తనకు చరప్రాణిగా అది అచర విస్తారం, ఇది చర విస్తారం. మార్పు వచ్చేటప్పటికీ వస్తుంది చర విస్తారం. ప్రవర్తించి తీసుకుంటున్నాడు. ఆ ప్రవర్తించి తీసుకోవటం మన తన దగ్గర వచ్చేటప్పటికి అప్పుడు 2 తన స్వరూపాలే. చరప్రాణికి 2 తన స్వరూపాలే. ఇట్లా తాను తన ప్రవర్తించిన రంగం, ప్రవర్తన, ఈ 3 కూడా తన స్వరూపమే కనుక త్రిపుటి లేకుండా పోతుంది. అవునా? ఆ త్రిపుటి స్వరూపం లేకుండా పోయిన స్వరూపం కనుక అది కూడా విస్తారం, విశేషమైన తారయతి. అచర ప్రాణి ఎందుకు తారయతి అంటే ప్రతి మాట కూడా అక్కడికక్కడే తప్పిస్తుంది, దాటించింది. ఎందుకంటే ఎక్కువసేపు కెలుక్కోలేవు. తన స్వరూపం తనకు స్థిరమైనటువంటిది. ఈ మాట తనకు తెలియకపోయినప్పుడు కూడా అంతకంటే వేరుగా ప్రవర్తించలేడు. ఏ ప్రాణి కూడా ప్రవర్తించలేకనే ఏం చేస్తుంది? సీక్స్ చేంజెస్ ఇన్ లైఫ్. అర్థమవుతుందా? ఏం చేస్తాడు? ఇట్లా తెల్లలాగు తెల్ల చొక్కా, తర్వాత నల్లలాగు నల్ల చొక్కా, తెల్లలాగు నల్ల చొక్కా, నల్లలాగు తెల్ల చొక్కా, ఏదో పూర్వ పుట్టిన బుద్ధిగా ప్రకారంగా ఏదో చేసుకుంటూ పోతూ ఉంటాడు. కనుక ఈ విధంగా మనిషి ఏమవుతున్నాడు? హరిదర్శనాన్ని కాంక్షిస్తున్నాడు. హరి అంటే తను తాను గ్రహించడం, కాంక్షిస్తున్నాడు, చేయటం లేదు. సృష్టి ఏం చేస్తుంది? నీ కాంక్షని భద్రంగా ఉంచుతుంది, నిన్ను గ్రహించినటువంటి స్వరూపాన్ని భద్రంగా ఉంటుంది. నువ్వు ఎటు తిరిగినప్పటికీ కూడా అనతి కాలంలో దాని నుంచి తప్పించి ఇక్కడికి వస్తుంది. ఒక పెద్ద ఇష్యూ ఉందనుకోండి, ఆ పెద్ద ఇష్యూలో మనం వాళ్ళు ఏమంటారు? బ్రేకింగ్ ఇంటూ ఎలిమెంట్స్ అంటారు. చిన్న చిన్న అంశములుగా చేసి ప్రతి చిన్న అంశంలో కూడా నిన్ను దాని నుంచి తప్పించి తీసుకొచ్చింది. అంత విషయం తై మీద కాదు. ఎక్కడికక్కడ అంటే బహుశా మన కాలమానం, భౌతిక కాలమానం ప్రకారంగా 1 సెకండ్లో ఎన్ని మాటని తరివించిందో, 1 సెకండ్లో నీ ప్రవర్తనలో దీన్ని ఎన్ని మాటలు తరిమి నిన్ను వైపు తీసుకొచ్చిందో. ఎందుకు తీసుకొచ్చింది? దానికి ఆ గతి దాని ఉండాలంటే కూడా, దానికి క్రియాగతి ఉండాలంటే కూడా తను సర్దుకోవాలి. మాటి ఆ క్రియాగతి ఏమవుతుంది? మారిపోతుంది. అర్థమవుతుందా? అది మారిపోతుంది. ఇప్పుడు 1-2 అంశములు ఉన్నాయనుకోండి, ఈ క్రియకి ఎంత ఉంది? గట్టిగా 0.5 లేకపోతే 0.1 సెకండ్స్ అనుకుందాం.
ఎంత అయినప్పుడు కూడా ఇట్స్ ఎ డిఫరెంట్ ఎలిమెంట్. ఇది వేరు, అది వేరు. అర్థమైందా? కనుక ఈ ప్రవర్తనలో తన ఉనికిని పెట్టద్దు, ఇది నీ ప్రవర్తన పెట్టద్దు, దానికి కంటిన్యూటీ లేదు అంటున్నారా? దానికి కంటిన్యూటీ లేదు. కంటిన్యూటీ ఈజ్ బై సెల్ఫ్. కంటిన్యూటీ ఈజ్ బై సెల్ఫ్. అందులో ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? అయిపోయింది. ఇట్లా సూత్రేమణి గణాయువ. కంటిన్యూటీ ఈజ్ బై సెల్ఫ్. తన వల్లనే కంటిన్యూటీ. అంతా నీకు నీ స్వరూపాన్ని అందించుకుంటూ చేసింది. నీకు ఎట్లుంటుంది? ఎట్లా కంటిన్యూటీ ఉండటం అనేటటువంటిది ఎట్లా నిరంతరం, నిర్గతం అంతరం. ఆ స్వరూపాన్ని కాపాడుకోవటం చేయడంతో ఏం చేసింది? కాపాడింది, దాటించింది. అచర తను అంటే విస్తారం, విశేషణ తారైంది. అది ఆ విశేషంతో దాటించింది. తన విశేషం చేత, ఉనికి విశేషం చేత, ఉనికి తన స్వరూపాన్ని అందించే విశేషం దాటించింది. ఎట్లాగో అట్లాగే ఇప్పుడు ఇక్కడ తను విస్తారం అంటే ఎట్లా ఉంటుంది? చర విస్తారం అంటే ఎట్లా ఉంటుందంటే తానే తన ప్రవర్తనను గుర్తించి గుర్తించే తన విశేషం చేత దాటుట. ఇందాకేమో సృష్టి విశేషం చేత దాటుట, ఇప్పుడు తన ఎరుక చేత తన ఇది హరిదర్శనం. హరి అంటే గ్రహించాడు, తన గ్రహింపు తనది, తన గ్రహింపు చేత దాటడం. అందుకని చరాచర తను హరి అన్న హర అన్న రెండు ఒకటే. అవునా? చరాచర తను ధ్యానే మమ సిద్ధమత్రం భవతి. తను ధ్యానం చేయమన్నాడు. ధ్యేయ చింతాయ చెయ్యి. అట్లెట్లయింది, ఇట్లయింది. ఎట్లా చేస్తావు? సాధన పరంగా ఎన్నో చెప్పుకుంటాడు, ఎన్నో దశలు చెప్పుకుంటాడు. ఎన్నో వాక్యాలు ఇవన్నీ ఎన్నో వస్తాయి. అవన్నీ వినగానే ఎప్పుడో వాడికి క్లిక్ కావాలి. మళ్ళీ ఇంత ఇన్ని గంపెలతో పోస్తే వాడికి ఒక బొట్టు దొరుకుతుంది. ఒక జీవితం అంతా అయిపోతే, ఒక జన్మ జీవితం అంతా అయిపోతే ప్రతి చిన్న విషయాల్లో కూడా అపరిచయం దగ్గర నుంచి పరిచయం దాకా, మెచ్యూరిటీ దాకా. అర్థమవుతుందా? అటువంటివి అన్నిట్లో కూడా తను కెలుక్కున్నాడు, తననే కెలుక్కున్నాడు. దాన్ని కెలుక్కోబోయి తనని కెలుక్కున్నాడు. కెలుక్కోవడం తన స్వరూపం కాదు కానీ దాన్ని విడి చేస్తున్నాడు. మారుకుంటూ పోతున్నాడు. దొల్లు పుచ్చకాయ దొల్లుకుంటూ పోతున్నాడు. అప్పుడు మనది తన ఉనికి ప్రవాహం. ప్రతితేన వహతి వహ ప్రాపణి పొందుతుంది. తనది ప్రవాహం, అదేమో గెంతుకోవటం. అందుకని ఈ రెండింటి మధ్యలో తారయ్యది. ఆ గెంతే దాన్ని ఇదేమైంది? దాటిస్తోంది. వింటున్నారా లేదా? అది చరాచర తను ధ్యాని మమ నాకు సిద్ధం అత్ర ఈ విషయంలో సిద్ధం భవతి. స్వామిన్ కృతార్థోస్మి అహం. స్వామి అహం నేను కృతార్థ అస్మి, కృతార్థుడైనా. కనుక ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? సృష్టి ఎట్లాగో లేదు కదా, అవుతుంది. లేదనే మాట ఎక్కడ చూపించింది? కొన్ని చూపించిన సమయం ఏదన్నా. సృష్టి తన ప్రవర్తనలో ఈ జగత్తు లేదనే మాట చూపించనటువంటి ఎట్లా ప్రవర్తన ఏది? నేను దాటించుకుంటూ తీసుకుపోతుంది కదా. అర్థమవుతుందా? కనుక సృష్టి స్పష్టంగా మనకు చూపిస్తోంది. సృష్టి స్పష్టంగా చూపిస్తోంది. తన గ్రహింపు కూడా మారుతూ వస్తుంది. ఎంత మారిస్తే అంత దులపరిస్తే కానీ కాలేదు. నువ్వు ఎంతనా కానీ అప్పుడు ఏమొస్తుంది? తొలి తని చేస్తుంది, నేను దాటించుకుంటూ పోతుంది. పసివాడు అమ్మ చేతులు పట్టుకుని పోతుంటాడు. వాడి చెయ్యేమో అమ్మ చేతిలో ఉంది, వాడి ప్రవర్తనేమో గెంతుకుంటూ ఆడుకుంటూ పోతుంటాడు. అంతేనా? వాడు ఎంత ప్రవర్తన అయినప్పుడు కూడా చెయ్యి అమ్మ చేతిలో ఉంది. అట్లాగే తాను
తన ఎందే ఉన్నాడు, తనకు తన గ్రహింపులోనే ఉన్నాడు. అది హరియే, వాస్తవమే, ఏం సందేహం లేదు. కానీ హరి కాలేదు తనకు. ఎందుకు? గ్రహింపు లేదు కనుక. హరి అంటేనే గ్రహింపు, తన గ్రహింపే. తను గ్రహించి నిలిపించుకున్నాడా? నేనున్నానని గ్రహించకుండా ఎక్కడ దాచిపెట్టాడా? తన దగ్గరే ఉంది. ఉన్నానని తన దగ్గరే ఉంది. అది కానీ తంది కాలే. అర్థమైంది కనుక ఆన్ ది పార్ట్ ఆఫ్ యూనివర్స్, సృష్టి పక్షంలో సృష్టి రక్షించి ఏది అందువల్ల లేదు. అవతలంతా ఏం లేదు. నువ్వేమైనా కల్పించుకున్నప్పుడు కూడా ఇది ఏదైనా ఎట్లా ఉంటుందంటే అది ఎట్లా, ఇది ఎట్లా. ఇప్పుడు మన వేదం ఏం చూపిస్తుంది? వేదం అంతా కూడా తను తాను దర్శనం చేసుకుని ఇది ఎట్లా అది ఎట్లా అని ఈ విచారణ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టిని విడిచినటువంటి స్వరూపంలో కూడా ఏది తనకు గోచరం అవుతుందో మరి గోచరం మాట వచ్చింది. గోచరం అంటే ఎట్లా కావాలి? ప్రతి ఇంద్రియానికి తోచాలి, ఇంద్రియములకు తోచాలి, క్రియకే కాదు, ప్రతి ఇంద్రియములకు తోచాలి. ఇంద్రియములకు తోచాలి అంటే అర్థం చేద్దామా? కర్ర తీసుకుని ఒరే నిన్ను చావకొడతా అన్నాడు అనుకోండి. చావకొడతా అని కర్ర బెదిరించాలంటే కర్ర చేతిలో ఉండాలి అనేటటువంటిది ఆ కర్ర చేతికి ఇంద్రియానికి గోచరం అవ్వాలనా లేదా? అవునా? ఎప్పుడు కర్ర చేతిలో ఉండాలని గోచరం అయిందంటే తన పట్టుదల తెలుస్తున్నదా లేదా? ఇప్పుడు తన పట్టులేదని తీసుకున్నాడా? ఈ కర్రను ఆడించాడా? వాడిని కొట్టాడా? ఏం కెలుక్కున్నాడు? ఇప్పుడు తన పట్టుని కెలుక్కున్నాడు. ఇట్లా పెట్టుకుని అది ఆడతారే ఏమంటారు, అయ్యా బంతులు నెడుతుంటారు, స్నూకర్స్. అది కొత్త పదం. బిలియర్డ్, బిలియర్డ్. అవును, ఇట్లా పెట్టి నెడతాడే. దాన్ని నెట్టావా? నెట్టడం అనేది తన గ్రహించాడు. అక్కడెక్కడ ఉన్నదాన్ని దాన్ని దాడేసాడు దుంపదేగా. ఈ కెలుక్కునే వాడి సంగతి ఏం చెప్పాలి? అవునా? అటుగట్టి హిట్ 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 అంటాడు. అప్పుడు ఏం చేయాలి? ఫోటో తీయాలి. ఆ ఫోటో తీసి రేపు ఇట్లా వాడు ఫోజు పెడతాడు. పేపర్లో వేసేవాడికి వాడు దీన్ని చూసి ముడిచిపోయేవాడు ఒకడు ఉంటారు. నువ్వు ఏమన్నా కానీ క్షణభంగురం. దగ్గర చెప్పుకున్నావు మైన్యూట్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఉన్నటువంటి దాన్ని అక్కడి నుంచి ఇది ఏమైనా సరే ఇట్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్, ఇట్స్ ఎ డిఫరెంట్ ఎలిమెంట్. అదే ఆ చిన్న చిన్న తేడాలోనే తాను చూడండి అన్నాడు అనుకోండి. అన్నప్పుడు ఎట్లా ఉందో మనకు ఓంకారానికి అంటే 3 దశలు అక్కడ చూపించాము. అన్నప్పుడు దగ్గర నుంచి అయిపోయేదాకా తన ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంది? మారిపోయింది. మారిపోయిందంటే దానికి తను కెలుక్కోవడం ఎట్లా ఉంది? అక్కడ వచ్చి ఉంటుంది మారిపోయింది. అది కొంచెం మారిపోయి ఈ లోపల ఎంత అయింది? ఇప్పటికి ఇన్ని రూపాలను కెలుక్కున్నప్పటికీ కూడా ఆ కెలుక్కున్న రూపంలో నుంచి ఏ రూపం నీది ఏది రూపం కాదు. నూరు ముసు కూర్చోరాదని ఏం చేస్తుంది? తన రూపాలు తన కదిలిస్తుంది. సృష్టి పక్షం చేసింది. అవతల పక్షం ఇంక నువ్వు ఎంతనే చెప్పుకో. అంటే అచర ప్రాణిగానే బతుకుతావో అక్కడిని తప్పించడానికి ఎట్లా సారోప్య సామీప్య సాలోక్య నువ్వు ఏం చేస్తావో, ఏం చేసినా సరే అదంతా కూడా చరప్రాణిగా భక్తిగా సేవించడానికి చేసుకుంటావో, ఏం చేసినా సరే అంటే కెలుక్కుంటావో చిలుక్కుంటావో, ఏం చేసినా సరే చేసేతనే కనుక ఆ కెలుకుడు తరణే కెలుకుడు, చిలుకుడు తన ఆ కెలుకుడు దర్శనం తనకే తనలో జరుగుతుంది కనుక తనది. అదే ఉంది, అయిపోయా వెళ్ళిపోయింది అవి. చిలుకుడు దర్శనం కూడా తనదే. భక్తిగత స్థితులు కూడా పోయినాయి. ఎక్కడ దాకా పోయినాయి? పరాకళ 16వ కళ వరకు.
అర్థం. కనుక ఇదంతా కూడా తనకు తన జీవితం అంతా కూడా హరిమయము విశ్వమంతయు. హరి విశ్వమయుండు సంశయము పరిలేదు. హరి విశ్వమయం, హరిమయము విశ్వము, హరి విశ్వమయుడు. జగత్తుతో మాట్లాడినా అక్కడ ఉన్నది కూడా దాన్నే సస్టైన్ చేసింది. దీన్ని సస్టైన్ అంటారు, నిలబడవాడు. లేదు తన దగ్గర ఉంటుంటాడు, సస్టైన్ అయినా అదే ఉన్నదన్నది. ఆ హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు. పరమాణు ద్రవ్యము, ద్రవ్యం అంటే దృగ్గతం, ప్రవర్తన, కదలటం. అది కానీ పరమాణు అంటే మరి సాధనగా పలికేటటువంటిది లేదు. కదిలేదైనా కదలదైనా సరే అదంతా కూడా తను తాను పలికించుకునేటటువంటి స్వరూపమే, తను తాను పలికించుకునే స్వరూపమే, అంతకంటే ఇంకొకటి లేదు. క్షణక్షణానికి ప్రతి చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ ఎలిమెంట్లో కూడా తను పలికించుకుంటున్నాడు. బయట ప్రవర్తనలు అంతా కూడా తననే పలికించుకుంటున్నాడు. అంతకంటే ఇంకోటి లేదు, తననే పలికించుకోవటం. ఇది హరిస్వరూపం. కానీ ఎట్లా స్వరూపము? హరి యొక్క దర్శనము, హరి యొక్క దర్శనహీనం. హరిహీనం కాదు, హరి యొక్క దర్శనహీనం. ఇంత స్పష్టంగా ఉంటే ఇప్పుడు ఈ వాక్యం ఏది? అసో వ్యాప్తోధా వాక్యం ఇప్పుడు వేదములతో పోల్చుకుంటే ఎట్లా ఉండదు, అది కూడా పోల్చుకుంటే ఎక్కడ మనకు ఇట్లా ఈ కెలుక్కుడిలో సమన్వయం కావటం లేదు. చిలుకుడిలో కూడా ఏదో చేస్తున్నాడు, కెలికిన వాడు ఇప్పుడు చిలుకుంటున్నాడు. ఇంతేనా? ఎంత భక్తి చేసినా నీకు తృప్తి లేదు రామచంద్ర. నేను చచ్చిపోతుంటే కూడా నువ్వు కొంచెం కూడా ఇది లేదు, నీకు దయ లేదు అంటే స్వామివారు ఎదురా భక్తి చేయడం పాడుంటలు చేయటం అనుకున్నావా? అనేవాడు భక్తి చేయడం పాడుంటలు చేయటం. ఏదో అంత భక్తులు అయినట్టు వేరే ఒళ్ళు వేసుకుంటే 4 ఏళ్ళ పిల్లవాడు అమ్మ దగ్గర వేరు పౌరుషంతో చూపిస్తాడు. ఆ అమ్మ అంతకంటే పిచ్చిపోతుకోడు. అమ్మల్ని దూకుతున్నా చూడంటే అలా దూకగల కింద పడతావురా, కింద పడతా దూకుతున్నా దూకుతున్నా అంటాడు. వద్దురా అంటాడు, దూకుతాడు వాడు, దూకే చూస్తాడు. ఆ తర్వాత కింద పడితే ఏడుస్తాడు. దూకదంటే దూకేవు చూసావు, ఏడుస్తున్నావు చూసావంటే అంటాడు వాడు. ఇది ఒక ఫార్సు. ఇటువంటి ఫార్సు నువ్వు ఎన్నన్నా చెయ్యి, అది హరియే, హరిమయము విశ్వమంతయు. విశ్వం అంటే విశతీతి విశ్వం. నువ్వు ప్రవేశించిందంతా, నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో అంతా హరిమయమే. హరి విశ్వమయం. అక్కడ హరియే ప్రవేశించాడు. నువ్వు హరిని దాన్ని ప్రవేశిస్తే అని ఉన్నాడు. అంతేనా? హరిని ప్రవేశింపజేస్తే మరి హరిని ప్రవేశించేవారు, అది హరి ప్రవేశించిన స్వరూపం రా అంటుంది మళ్ళీ. హరి విశ్వమయుడు, సంశయం పడలేదు. హరిని తెలియాలి, అప్పుడు వేదం అర్థమవుతుంది. హరిని తెలియాలి, అప్పుడు వేదం అర్థమవుతుంది. ఇంకా మళ్ళీ వారం చెప్పుకుందాం. ఓం తత్సత్.